Very good morning, everybody. Very good morning. Welcome back. In last class, we have completed tax rates, old tax rates. We have completed, and I said that in next class we are going to start surcharge rates. Correct? Okay, tell me who can take rebate if income is 5 lakhs or below. అంటే ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళు can take benefit of rebate under section 87A. సో 5 lakhs ఆర్ బిలో ఉన్నప్పుడు రీబేట్ వల్ల మీ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ విల్ బికమ్ జీరో. ఎస్ ఆర్ నో? ఎస్. అంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ వాంట్స్ టు గివ్ వన్ బెనిఫిట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రీబేట్. మీ ఇన్కమ్ మోర్ దాన్ 5 lakhs ఉంటే అప్పుడు మీకు రీబేట్ రాదు. యూ హ్యావ్ టు పే బేసిక్ ట్యాక్స్ అండ్ ఇన్ అడిషన్ టు దట్ యూ హ్యావ్ టు పే హెచ్ఈసి అట్ ద రేట్ ఆఫ్ 4%. కరెక్టా? మరి సర్చార్జ్ ఎవరు పే చేయాలి? ఇన్కమ్ మరీ ఎక్కువ ఉంటే దెర్ ఈస్ సమ్ లిమిట్స్. ఆ లిమిట్స్ కంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటే, అంటే రిచ్ పీపుల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రిచ్ పీపుల్. రిచ్ పీపుల్ ఏం చేయాలి అంటే బేసిక్ ట్యాక్స్ దే హ్యావ్ టు పే హెచ్ఈసి. ఇన్ అడిషన్ టు దట్ దే హ్యావ్ టు పే సర్చార్జ్ ఆల్సో. దే హ్యావ్ టు పే సమ్ ఎక్స్ట్రా ట్యాక్స్ దట్ ఈస్ కాల్డ్ as what? Surcharge. Now we are going to start a concept of surcharge. It's like additional tax. ఇది అందరూ పే చేయాలా? నో. ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు సీ surcharge rates in case of individual. That individual may be resident or non-resident. There is no difference. In case of HVF, in case of AOP, BOI and AJP. వీళ్ళందరికీ కూడా సర్చార్జ్ రేట్స్ ఆర్ సేమ్. చెప్పండి ఎవరెవరికి? ఇండివిజువల్, ఈ మే బి రెసిడెంట్ ఇండివిజువల్ ఆర్ ఈ మే బి నాన్ రెసిడెంట్ ఇండివిజువల్. హెచ్విఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఏఓపి, బిఓఐ అండ్ ఏజేపి, వీళ్ళందరికీ కూడా సేమ్ రేట్స్ ఆఫ్ సర్చార్జ్ అప్లికేబుల్. మరి వీళ్ళు సర్చార్జ్ అంటే అడిషనల్ ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలి? If total income 50 lakhs or below, then no need to pay surcharge. Surcharge rate equal to 0%. అంటే 50 lakhs లోపు ఉంటే సర్చార్జ్ ఉండదు. దే హ్యావ్ టు పే ఓన్లీ బేసిక్ ట్యాక్స్ అండ్ హెచ్ఈసి. ఇఫ్ టోటల్ ఇన్కమ్ ఈస్ more than 50 lakhs up to 100 lakhs, and up to 1 crore, I can say 1 crore, then they have to pay surcharge at the rate of 10%. అంటే 50 lakhs దాటితేనే how to think about surcharge. What is the rate? 10%. If total income is more than 1 crore until 2 crores, అంటే 1 crore to 2 crore మిడిల్లో ఉన్నప్పుడు దే హ్యావ్ టు పే సర్చార్జ్ అట్ ద రేట్ ఆఫ్ 15%. అంటే సర్చార్జ్లో కూడా ఇన్కమ్ పెరిగే కొద్దీ సర్చార్జ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. 50 lakhs దాటితే దే హ్యావ్ టు స్టార్ట్ టు పే సర్చార్జ్. ఇఫ్ టోటల్ ఇన్కమ్ ఈస్ more than 2 crore until 5 crore, they have to pay surcharge at the rate of how much? At the rate of 25%.
If total income is more than 5 crore, then they have to pay surcharge at the rate of 37%. 37%. 50 lakhs వరకు no, they have to pay only basic tax and HEC. 50 lakhs దాటితే basic tax, they have to pay surcharge, they have to pay HEC. 50 lakhs to 1 crore 10%, 1 to 2 crore 15%, 2 to 5 crore 25%, above 5 crore 37%. ఈ రేట్స్ ఎవరికి అప్లికేబుల్? ఇండివిజువల్ బీయింగ్ రెసిడెంట్, ఇండివిజువల్ బీయింగ్ నాన్ రెసిడెంట్, హెచ్విఎఫ్, ఏఓపి, బిఓఐ అండ్ ఏజేపి వీళ్ళందరికీ కూడా సేమ్ రేట్స్ అప్లికేబుల్. ఓకే, నౌ we are going to see examples. Example number 1. Example number 1. Mr. A, age 25 years. He is resident. Total income, can you guess how much I am going to take? Below 50 lakhs or above 50 lakhs? Exactly. ఎందుకంటే బిలో 50 lakhs ఉంటే ఎలాగో నో సర్చార్జ్ కదా, సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ అబోవ్ 50 lakhs. అబోవ్ 50 lakhs ఉన్నప్పుడే వీ హ్యావ్ టు పే సర్చార్జ్ నో, సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ 51 lakh. 51 lakh. Mr. A asking you to compute his income tax liability. His income tax liability. Yesterday I said, in last class I said, what I said? ప్రతి క్వశ్చన్లో ఫస్ట్ మీరు బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేయాలి. రీబేటు, సర్చార్జు, హెచ్ఈసి ఇవన్నీ సెకండరీ. ఫర్గెట్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఫస్ట్ కంప్యూట్ బేసిక్ ట్యాక్స్. ప్రశాంతంగా బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేయండి. బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేసి చెప్పండి. టుడే మార్నింగ్ వీ హ్యావ్ డన్ నియర్లీ 12 examples. In last class we have done on basic tax nearly 12 examples. Avuna? So meeru take calci and compute basic tax. Take some time. Basic tax compute cheyandi. What is the age? 25 years. So what are the tax rates? Up to 2.5 lakhs 0%, 2.5 lakhs to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, above 10 lakhs 30%. Just basic tax compute చేయండి అందరూ. కంప్యూట్ చేస్తున్నారా? I can say how to compute basic tax within 10 seconds. Take calci. What are the rates? Up to 2.5 lakh 0 tax. Yes or no? 2.5 lakhs is called as basic exemption limit. 2.5 lakhs to 5 lakhs, what is the rate? 5%. No, అంటే ఎంత ట్యాక్స్ వస్తుంది? 12,500. 5 lakhs to 10 lakhs, what is the rate? 20%. అంటే ఎంత వస్తుంది? 1 lakh ట్యాక్స్. అంటే 10 lakhs వరకు మొత్తం మనకి ఎంత ట్యాక్స్ వచ్చింది? 2.5 lakhs వరకు ఏమో 0, 2.5 lakhs to 5 lakhs ఏమో 12,500, 5 lakhs to 10 lakhs ఏమో 1 lakh. 10 lakhs వరకు వాట్ ఈస్ ద ట్యాక్స్ ఇవ్వాలి? 1,12,500. 1,12,500. కరెక్టా? అంటే 10 lakhs వరకు ట్యాక్స్ అమౌంట్ ఇస్ 1,12,500. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs వాట్ ఈస్ ద రేట్? 30%. టెల్ మీ. మన ఎగ్జాంపుల్లో ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? మొత్తం ఎంత ఉంది? 51 lakh. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? 41 lakh. టేక్ క్యాల్సి. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? 41 lakh. టేక్ క్యాల్సి. 41 lakh into 30%. 12 lakh 30,000. 10 lakhs వరకు ఆల్రెడీ ఎంత ట్యాక్స్ ఉంది? 1,12,500.
మొత్తం ట్యాక్స్ ఎంత? బేసిక్ ట్యాక్స్ 13,42,500. ఆర్ యూ ఏబుల్ టు డూ? ఎస్ ఆర్ నో? ఎస్. వెరీ సింపుల్. 10 lakhs వరకు వీఆర్ హ్యావింగ్ ట్యాక్స్ ఆఫ్ 1,12,500. 10 lakhs పైన ఎంత ఇన్కమ్ ఉంది? 41 lakh into 30%, 12,30,000. 12,30,000 plus 1,12,500 equal to 13,42,500. బేసిక్ ట్యాక్స్ అందరు కూడా విత్ ఇన్ 10 seconds యూ షుడ్ ఏబుల్ టు కంప్యూట్. బి ఎన్ష్యూర్ దట్ వన్. ఓకేనా? నౌ లిసన్. మనం జనరల్గా బేసిక్ ట్యాక్స్కి జనరల్గా మనం ఏమి యాడ్ చేస్తాం? హెచ్ఈసి కదా, అట్ ద రేట్ ఆఫ్ 4% కదా. కానీ హెచ్ఈసి యాడ్ చేసే ముందు ఒక్కసారి థింక్ అబౌట్ రీబేట్. ఇక్కడ రీబేట్ అప్లికేబులా? నో. ఎందుకంటే రీబేట్ ఎప్పుడు అప్లికేబుల్? ఇఫ్ ఇన్కమ్ ఈస్ 5 lakhs ఆర్ బిలో కదా. సో ఇక్కడ రీబేట్ అప్లికేబుల్ కాదు. ఇగ్నోర్ అబౌట్ రీబేట్. నౌ థింక్ అబౌట్ వన్స్ సర్చార్జ్. సర్చార్జ్ ఏమైనా అప్లికేబులా? ఎస్. ఎందుకంటే ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 50 lakhs. ఐ విల్ సే ప్రొసీజర్ సింపుల్. ఏ క్వశ్చన్లో అయినా సరే ఫస్ట్ కంప్లీట్ బేసిక్ ట్యాక్స్. కంప్లీట్ చేసామా? ఎస్. ఇప్పుడు దానికి జనరల్గా మనం హెచ్ఈసి యాడ్ చేయాలి. దానికంటే ముందు ఒకసారి రీబేట్ గురించి థింక్ చేయండి. రీబేట్ అప్లికేబుల్ కాదు, ఎందుకంటే ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 5 lakhs. నౌ థింక్ అబౌట్ సర్చార్జ్. అప్లికేబుల్ సర్చార్జ్? ఎస్. ఇన్కమ్ మోర్ దాన్ 50 lakhs ఉంటే యూ హ్యావ్ టు పే సర్చార్జ్. రీబేటు సర్చార్జ్ గురించి మీరు థింక్ చేయాలి. అవి అప్లై కాకపోతే యూ హ్యావ్ టు యాడ్ హెచ్ఈసి. రీబేట్ అప్లికేబుల్ అయితే మనం మైనస్ రీబేట్ చేస్తాం. ఇక్కడ రీబేట్ కాదు, సర్చార్జ్ అప్లికేబుల్. ఎనీబడి ఇన్ ద క్లాస్. రీబేట్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మైనస్ చేస్తున్నాం కదా, మైనస్ రీబేట్ చేస్తున్నాం. మైనస్ రీబేట్ అండర్ సెక్షన్ 87A. మరి సర్చార్జ్ అనేది ప్లస్ చేయాలా, మనం మైనస్ చేయాలా? సర్చార్జ్ అనేది అడిషనల్ ట్యాక్స్. రిచ్ పీపుల్ ఏం చేయాలంటే ఇంకా గవర్నమెంట్కి ఎక్స్ట్రా పే చేయాలి. సో సర్చార్జ్ని ఇది అడిషనల్ ట్యాక్స్ కాబట్టి వీ హ్యావ్ టు యాడ్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? ఎనీబడి? 51 lakh కదా. అబోవ్ 50 lakhs ఉన్నప్పుడు వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? 10%. సర్చార్జ్ అట్ ద రేట్ ఆఫ్ 10% ఈక్వల్ టు 1,34,250. బేసిక్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ 10% ఈక్వల్ టు హౌ మచ్ యు గాట్? 14,76,750. కరెక్టా? 14,76,750. సర్చార్జ్ ఎప్పుడు అప్లికేబుల్? ఇన్కమ్ మోర్ దాన్ 50 lakhs ఉన్నప్పుడు. ఇక్కడ మోర్ దాన్ 50 lakhs ఉందా? ఎస్. కాబట్టి యు ఆర్ యాడింగ్ సర్చార్జ్. వై యు ఆర్ యాడింగ్? రీబేట్ మైనస్ చేసాం కదా, మరి సర్చార్జ్ ఎందుకు యాడ్ చేస్తున్నాము? రీబేట్ మనకి బెనిఫిట్, అది ఇన్కమ్ లెస్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్, అది మైనస్ చేస్తున్నాం. సర్చార్జ్ అనేది అడిషనల్ ట్యాక్స్. వీ హ్యావ్ టు పే ఇన్ అడిషన్ టు బేసిక్ ట్యాక్స్, కాబట్టి వీ హ్యావ్ టు యాడ్. రీబేట్ ఏమో మైనస్, సర్చార్జ్ ఏమో ప్లస్. ఓకేనా? ఇప్పుడు అందరూ ఒక 3-4 minutes పెన్ను పేపర్ పక్కన పెట్టి ప్రశాంతంగా వినండి. నేను ఇప్పుడు యూజ్ చేసే ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్. ప్రశాంతంగా వినండి. జస్ట్ ఐ నీడ్ యువర్ అబ్జర్వేషన్, కంప్లీట్ యువర్ అబ్జర్వేషన్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, జస్ట్ ఓన్లీ యువర్ అబ్జర్వేషన్. ఎప్పుడైతే మనం సర్చార్జ్ యాడ్ చేస్తున్నామో అప్పుడు there is possibility for one benefit that is called as what you know, marginal relief. I'm repeating. ఎప్పుడైతే మనం సర్చార్జ్ యాడ్ చేస్తామో అప్పుడు మనకి ఒక బెనిఫిట్ వచ్చే పాసిబిలిటీ ఉంది. దట్ బెనిఫిట్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ యు నో, మార్జినల్ రిలీఫ్. మార్జినల్ రిలీఫ్. ఇక్కడ మనం సర్చార్జ్ యాడ్ చేస్తున్నాం కదా, దెర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ వాట్? మార్జినల్ రిలీఫ్. మైనస్, జస్ట్ ఐ నీడ్ యువర్ అబ్జర్వేషన్, డోంట్ టేక్ ఎనీ ప్రెజర్. మైనస్ మార్జినల్ రిలీఫ్. అసలు మనం మార్జినల్ రిలీఫ్ని ఎప్పుడు మైనస్ చేయాలి? ఎప్పుడైతే మీరు పైన సర్చార్జ్ యాడ్ చేస్తారో, ఎప్పుడైతే మనకు పైన సర్చార్జ్ అప్లికేబులో అప్పుడు వీ హ్యావ్ టు థింక్ అబౌట్ మార్జినల్ రిలీఫ్. మైనస్ వాట్? మార్జినల్ రిలీఫ్. ఇది మైనస్ చేస్తాం కదా, తర్వాత వీ విల్ గెట్ బ్యాలెన్స్ అమౌంట్. ఫర్ దట్ యూ హ్యావ్ టు యాడ్ హెచ్ఈసి. హెచ్ఈసి ఈజ్ ద ఫైనల్ స్టెప్. అది ఎలాగో యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ చాలా మంది
హౌ టు కంప్యూట్ మార్జినల్ రిలీఫ్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రశాంతంగా వినండి. ఐ విల్ రిపీట్ 2 times. ఒకవేళ ఎగ్జాంపుల్ నెంబర్ 1లో మీకు డౌట్ వస్తే ఎగ్జాంపుల్ నెంబర్ 2లో గ్యారంటీగా మీకు అర్థమైపోద్ది. ఎగ్జాంపుల్ నెంబర్ 2లో కూడా అంతో ఇంత మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఎగ్జాంపుల్ నెంబర్ 3లో 100% విల్ గెట్ క్లారిటీ. ఓకే, లిసన్. I am going to see how to compute marginal relief. How to compute marginal relief. ఇప్పుడు నేను యూజ్ చేసే ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండ్ ది కాన్సెప్ట్, డోంట్ బై హ్యాడ్, డోంట్ రిమెంబర్ ది స్టెప్స్, నో నీడ్ ఆఫ్ ఎనీ స్టెప్స్. చాలా మంది స్టెప్స్ యూజ్ చేస్తూ ఉంటారు, నో నీడ్ ఆఫ్ ఎనీ స్టెప్స్, జస్ట్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. నేను యూజ్ చేసే ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ క్వశ్చన్లో మళ్ళీ చెప్తున్నాను, అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. ఈ క్వశ్చన్లో వాట్ ఈస్ అవర్ ఇన్కమ్? 51 lakh, అవునా కదా? వాట్ ఈస్ అవర్ ఇన్కమ్? 51 lakh. 51 lakh ఇన్కమ్ ఉండడం వల్ల యు ఆర్ పేయింగ్ బేసిక్ ట్యాక్స్ అండ్ సర్చార్జ్ ఆఫ్ 10% ఈక్వల్ టు హౌ మచ్ యు ఆర్ పేయింగ్? 14,76,750. పైన ఏమైతే సర్కిల్ చేశానో అది మొత్తం ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. యు ఆర్ పేయింగ్ బేసిక్ ట్యాక్స్ అండ్ యు ఆర్ పేయింగ్ సర్చార్జ్ ఆఫ్ 10%. టోటల్ యు ఆర్ పేయింగ్ 14,76,750. అవునా? నేను ఇంతవరకు ఏం చేయలేదు, జస్ట్ పైన ఉన్న ఈ స్టెప్ ఏమైతే ఉందో జస్ట్ కాపీ పేస్ట్ చేశాను అంతే. మన క్వశ్చన్లో వాట్ ఈజ్ ఇన్కమ్? 51 lakh. 51 lakh ఉంది. సో దట్ యు ఆర్ పేయింగ్ బేసిక్ ట్యాక్స్ అండ్ సర్చార్జ్ ఆఫ్ 10% ఈక్వల్ టు 14,76,750. ఓకేనా? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సర్చార్జ్? ఈ క్వశ్చన్లో మనం ఎందుకు సర్చార్జ్ పే చేస్తున్నాము? సర్చార్జ్ ఎందుకు పే చేస్తున్నామంటే మన ఇన్కమ్ అబౌవ్ 50 lakhs ఉంది కాబట్టి. అవునా? 50 lakhs దాటితే వీ హ్యావ్ టు పే సర్చార్జ్. అదే 50 lakhs లేదా బిలో ఉనింటే గిన 50 lakhs లేదా బిలో ఉనింటే, చూడండి ఇక్కడ 50 lakhs ఆర్ బిలో ఉనింటే యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ సర్చార్జ్ కదా. అవునా? ఈ క్వశ్చన్లో ఎందుకు సర్చార్జ్ పే చేస్తున్నామంటే మన ఇన్కమ్ అబౌవ్ 50 lakhs ఉంది కాబట్టి. అదే 50 lakhs ఉన్నా బిలో ఉన్నా యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ సర్చార్జ్ను. అంటే మన ఇన్కమ్ కింద ఒకవేళ 50 lakhs ఉని ఉంటే, 50 lakhs ఉన్నా బిలో ఉన్నా సరే 50 lakhs ఉని ఉంటే అప్పుడు వీ హ్యావ్ టు పే ఓన్లీ బేసిక్ ట్యాక్స్. బేసిక్ ట్యాక్స్ ఎలాగో పే చేయాలి కదా, బట్ నో నీడ్ టు పే సర్చార్జ్. చిన్నీస్ ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. ఈ వర్డ్ మీకు అర్థమైతే నో నీడ్ by heading, just you can understand the concept, you can remember forever. ఈ క్వశ్చన్లో మన ఇన్కమ్ ఎంత ఉందంటే 51 lakh ఉంది. 51 lakh ఉండడం వల్ల యు ఆర్ పేయింగ్ బేసిక్ ట్యాక్స్ అండ్ యు ఆర్ పేయింగ్ సర్చార్జ్ ఆఫ్ 10% ఈక్వల్ యు ఆర్ పేయింగ్ 14,76,750. నేను సర్చార్జ్ వద్దనుకుంటే, ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ సర్చార్జ్, నా ఇన్కమ్ ఎంత ముని ఉండాలి? 50 lakhs. 50 lakhs వరకు ఉన్నా బిలో ఉన్నా సరే ఐ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ సర్చార్జ్ను. అంటే నా ఇన్కమ్ కింద 51 lakh కాకుండా 50 lakhs ఉని ఉంటే ఐ హ్యావ్ టు పే ఓన్లీ బేసిక్ ట్యాక్స్, నో నీడ్ టు పే సర్చార్జ్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 0%. చెప్పండి, 50 lakhs పైన బేసిక్ ట్యాక్స్ ఎంత వస్తుంది? యూ కెన్ సే విత్ ఇన్ 10 seconds. సింపుల్. ఐ సెడ్ 10 lakhs వరకు ఎంత ట్యాక్స్ ఉంది? 1,12,500. అంతేనా? 10 lakhs వరకు ట్యాక్స్ ఎంత? 1,12,500. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? మొత్తం 50 lakhs కదా. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? 40 lakhs ఉంది. 40 lakhs అంటే 30%, 12 lakhs. 12 lakhs ప్లస్ 1,12,500, 13,12,500. సర్చార్జ్ 0. టోటల్ 13,12,500. అండర్స్టూడ్ హౌ యూ గాట్ 13,12,500? 50 lakhs పైన ఐఎమ్ ఆస్కింగ్ యూ టు కంప్యూట్ బేసిక్ ట్యాక్స్. 10 lakhs వరకు వాట్ ఈస్ ద ట్యాక్స్? 1,12,500. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? 40 lakhs ఉంది. 40 lakhs అంటే 30%, 12 lakhs. 12 lakhs ప్లస్ 1,12,500, 13,12,500. అవునా? వాట్ ఈస్ ద బేసిక్ ట్యాక్స్? 13,12,500 వచ్చింది. సర్చార్జ్
ఎలాగో 0% కాబట్టి ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. మొత్తం ఎంత అంటే 13,12,500. ఓకే, ఇక్కడ వాట్ ఈస్ ద ఎగస్ట్రా ఇన్కమ్? 1 lakh. వాట్ ఈస్ ద ఎగస్ట్రా ట్యాక్స్ యు ఆర్ పేయింగ్? 1,64,250. అంతేనా? అంతే కదా, 1,64,250. 14,70,750 మైనస్ 13,12,500. 1,64,250. కరెక్టా? ఇన్కమ్ ఎంత ఉంది? 1 lakh ఎగస్ట్రా ఉంది. 1 lakh ఎగస్ట్రా ఇన్కమ్ వల్ల, 1 lakh అడిషనల్ ఇన్కమ్ వల్ల I am paying additional tax of 1,64,250. Yes or no? What is our additional income? 1 lakh. What is our additional tax? 1,64,250. Just because of 1 lakh extra income, I am paying extra tax of 1,64,250. ఎవరైనా సరే 1 lakh ఇన్కమ్ ఉంటే దే విల్ పే ట్యాక్స్ ఆఫ్ 1,64,250. నో. అంటే ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎక్స్ట్రా ఉండొచ్చా? నో. ఇన్కమ్ ఏమో 1 lakh, ట్యాక్స్ ఏమో 1,64,250. జస్ట్ బికాస్ ఆఫ్ 1 lakh ఎక్స్ట్రా ఇన్కమ్ ఐ ఆమ్ పేయింగ్ ఎక్స్ట్రా ట్యాక్స్ ఆఫ్ 1,64,250. ఇన్కమ్ కంటే ఎంత ట్యాక్స్ ఎక్స్ట్రా ఉంది? ఇన్కమ్ ఏమో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఎక్స్ట్రా ఇన్కమ్ ఏమో 1 lakh, ట్యాక్స్ ఏమో 1,64,250. చెప్పండి, ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎంత ఎక్స్ట్రా ఉంది? 64,250 ఎక్స్ట్రా ఉంది. అంతేనా? ఇన్కమ్ ఏమో 1 lakh, ట్యాక్స్ ఏమో 1,64,250. వాట్ ఈస్ ద ఎక్స్ట్రా ట్యాక్స్? 64,250. ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎక్స్ట్రా ఉండకూడదు, కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ ఏమైతే ఉందో 64,250ని వీ కెన్ టేక్ యాజ్ వాట్? మార్జినల్ రిలీఫ్. 64,250 వీ కెన్ టేక్ యాజ్ వాట్? మార్జినల్ రిలీఫ్. చూడండి, ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది, 90% మీకు అర్థమై ఉంటుంది. మీకు అర్థం కాకపోయినా సరే ఎగ్జాంపుల్ నెంబర్ 2లో లేదా 3లో యూ విల్ గెట్ ఫుల్ క్లారిటీ. దెన్ ఆల్సో విల్ డూ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. వాట్ ఈస్ ద బ్యాలెన్స్? 14,76,750 మైనస్ 64,250. 14,12,500. Now finally you have to add HEC at the rate of 4%. 56,500. So income tax liability equal to 14,69,000. 14,69,000. Before going to example number 2, I will say what is example number 1. Example number 1లో మన ఇన్కమ్ ఎంత ఉంది? 50 lakhs దాటింది. 50 lakhs దాటితే మీరు ఏం చేయాలి? హౌ టు పే సర్చార్జ్. ఎప్పుడైతే మీరు సర్చార్జ్ పే చేస్తున్నారో అప్పుడు మర్చిపోకుండా ఈ హౌ టు రెడ్యూస్ మార్జినల్ రిలీఫ్. హౌ టు కంప్యూట్ మార్జినల్ రిలీఫ్ అనేది ఇక్కడ మనం చూసాము. అవునా? ఒకవేళ మీ మైండ్లో ఇంకా కొంచెం డౌట్ ఉంటే వదిలేయండి. కమ్ టు ఎగ్జాంపుల్ నెంబర్ 2. నౌ వి విల్ గెట్ ఫుల్ క్లారిటీ. ఎగ్జాంపుల్ నెంబర్ 2. మిస్టర్ బి ఏజ్ 40 years. He is a resident. His total income equal to 54 lakhs. What is the income tax liability? He is asking you to compute his income tax liability. ప్రతి క్వశ్చన్లో ఫస్ట్ మీరు ఏం కంప్యూట్ చేయాలి? బేసిక్ ట్యాక్సా? అవునా? సి, ఇగ్నోర్ అబౌట్ రీబేటు, ఇగ్నోర్ అబౌట్ సర్చార్జ్, ఇగ్నోర్ అబౌట్ HEC. ఫస్ట్ మీరు ప్రతి ఒక్కరు ప్రశాంతంగా కూల్గా బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేయండి. యూ కెన్ కంప్యూట్ within 10 seconds. How to compute? What is the age? Below 60 కదా. Below 60 ఉన్నప్పుడు up to 2.5 lakhs, 2.5 lakhs to 5 lakhs.
5% you will get 12,500. 5 lakhs to 10 lakhs, 20% you will get 1 lakh. So 10 lakhs వరకు what is the tax we are having? 1,12,500. అది పక్కన పెట్టుకోండి. 10 lakhs కంటే ఎక్స్ట్రా ఉన్నప్పుడు what is the tax? 30% కదా. 10 lakhs కంటే ఎంత ఎక్స్ట్రా ఉంది? మొత్తం ఎంత? 54 lakhs. 10 lakhs కంటే ఎంత ఎక్స్ట్రా ఉంది? 44 lakhs ఉంది కదా. 44 lakhs into 30%. 13,20,000. ఆల్రెడీ 10 lakhs వరకు ఎంత ట్యాక్స్ ఉంది? 1,12,500. సో బేసిక్ ట్యాక్స్ ఈక్వల్ టు 14,32,500. బేసిక్ ట్యాక్స్ మీరు వెంటనే తక్కువ కంప్యూట్ చేయగలగాలి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ వీ హ్యావ్ డన్ 12 ఎగ్జాంపుల్స్ ఆన్ బేసిక్ ట్యాక్స్. అవునా? వెరీ సింపుల్. 10 lakhs వరకు 1,12,500 you are having. ఎక్సెస్ అమౌంట్ into apply 30%. Then you add 1,12,500. అవునా? చెప్పండి. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేయాలి? హెచ్ఈసి యాడ్ చేస్తాం జనరల్గా అయితే కదా. దానికంటే ముందు మీరు ఏం చేయాలి మర్చిపోకుండా ఒకసారి రీబేట్ గురించి ఆలోచించండి. ఇక్కడ రీబేట్ అప్లికేబుల్? నో. రీబేట్ ఎప్పుడు అప్లికేబుల్? 5 lakhs బిలో ఉన్నప్పుడే కదా. ఇక్కడ చాలా ఎక్కువ ఉంది కదా. రీబేట్ నాట్ అప్లికేబుల్. ఇగ్నోర్ అబౌట్ రీబేట్. నౌ థింక్ అబౌట్ సర్చార్జ్. అప్లికేబుల్ సర్చార్జ్? ఎస్. ఇన్కమ్ కింద మోర్ దాన్ 50 lakhs, మోర్ దాన్ 50 lakhs, మోర్ దాన్ 50 lakhs ఉంటే యూ హ్యావ్ టు అప్లై సర్చార్జ్. ఇక్కడ మోర్ దాన్ 50 lakhs ఉంది కాబట్టి యూ హ్యావ్ టు అప్లై సర్చార్జ్. ప్లస్ surcharge. What is the rate? At the rate of 10%. ఎంత వస్తుంది? 1,43,250. 1,43,250 అంతేనా? జస్ట్ ఆఫ్టర్ ఏమి 10 10%. 1,43,250. బేసిక్ ట్యాక్స్ అండ్ సర్చార్జ్ 10% ఈక్వల్ టు total 15,75,750. Up to this anybody can do. A, B, C, D anybody can do. మనం చెప్పుకున్నాం ఎప్పుడైతే మీరు పైన సర్చార్జ్ యాడ్ చేస్తున్నారో అప్పుడు వీ హౌ టు థింక్ అబౌట్ వాట్? మార్జినల్ రిలీఫ్. మీరు ఎప్పుడైతే పైన సర్చార్జ్ యాడ్ చేస్తున్నారో దెన్ యూ హౌ టు థింక్ అబౌట్ వాట్? మార్జినల్ రిలీఫ్ మైనస్ మార్జినల్ రిలీఫ్. మార్జినల్ రిలీఫ్. ఇది మైనస్ చేస్తే బ్యాలెన్స్ అమౌంట్ వస్తుంది. ఫర్ దట్ యూ హౌ టు యాడ్ హెచ్ఈసి. అవునా? నౌ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు కంప్యూట్ మార్జినల్ రిలీఫ్. హౌ టు కంప్యూట్ మార్జినల్ రిలీఫ్. ఒక 2 minutes పెన్ను పేపర్ అన్ని పక్కన పెట్టండి. ఏమి ఆలోచించద్దు. డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. జస్ట్ ఒక 2 minutes అబ్జర్వ్. ఐ నీడ్ యువర్ అబ్జర్వేషన్. ఈ క్వశ్చన్లో వాట్ ఈజ్ యువర్ ఇన్కమ్? 54 lakhs. అవునా? 54 lakhs. మీ ఇన్కమ్ 54 lakhs ఉండడం వల్ల యు ఆర్ పేయింగ్ బేసిక్ ట్యాక్స్ అండ్ సర్చార్జ్ ఆఫ్ 10% ఈక్వల్ టు 15,75,750. జస్ట్ ఆ సర్కిల్లో ఏమైతే ఉందో అది కాపీ పేస్ట్ చేయండి. బేసిక్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఆఫ్ 10% ఈక్వల్ టు 15,75,750. అవునా? జస్ట్ నేను అక్కడ కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సర్చార్జ్ అంటే ఈ క్వశ్చన్లో నేను ఎందుకు సర్చార్జ్ పే చేస్తున్నాను? ఎందుకంటే మన ఇన్కమ్ అబౌవ్ 50 lakhs ఉంది. అంటే నేను సర్చార్జ్ పే చేయకుండా ఉండాలి అంటే ఇఫ్ ఐ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ సర్చార్జ్ మన ఇన్కమ్ ఎంత ఉని ఉండాలి? 50 lakhs ఉన్నా బిలో ఉన్నా సరే వీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ సర్చార్జ్ను. అంటే ఒకవేళ 50 lakhs ఉని ఉంటే అప్పుడు ఎనీవే ఐ హ్యావ్ టు పే బేసిక్ ట్యాక్స్. బట్ no need to pay surcharge. 0%. 50 lakhs are below ఉన్నప్పుడు no need to pay surcharge అంటే just have to pay basic tax. చెప్పండి 50 lakhs పైన what is the basic tax? 10 lakh వరకు 1,12,500. excess of 10 lakhs ఎంత ఉంది? 40 lakhs. I am talking about basic tax on 50 lakhs. 10 lakh వరకు 1,12,500. excess of 10 lakhs ఎంత ఉంది? 40 lakhs ఉంది. 40 lakhs means 30%, 12 lakhs. 12 lakhs plus 1,12,500, 13,12,500.
surcharge 0. So basic tax plus surcharge equal to 13,12,500. Avuna? What is the additional income? What is the extra income here? 4 lakhs. What is the extra tax, additional tax? 15,75,750 minus 13,12,500. It is 2,63,250. Antena? What is the additional income? 4 lakhs. Additional tax 2,63,250. Anybody, example number 1 already మీరు విన్నారు. Anybody in the class. ఇక్కడ ఈ క్వశ్చన్లో మార్జినల్ రిలీఫ్ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? కరెక్ట్. ఈ క్వశ్చన్లో మనకి మార్జినల్ రిలీఫ్ ఉండదు. ఎందుకంటే లాస్ట్ క్వశ్చన్లో మీరు చూస్తే వాట్ ఈస్ ద ఎక్స్ట్రా ఇన్కమ్? 1 lakh. వాట్ ఈస్ ఎక్స్ట్రా ట్యాక్స్? 1,64,250. అంటే అక్కడ ఇన్కమ్ 1 lakh ఉంటే యు ఆర్ పేయింగ్ ట్యాక్స్ ఆఫ్ 1,64,250. ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎక్స్ట్రా ఉంది. ఆ ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ యూ కెన్ టేక్ యాజ్ వాట్ రిలీఫ్. కానీ ఇక్కడ వాట్ ఈస్ యువర్ ఇన్కమ్? 4 lakhs. వాట్ ఈస్ యువర్ ట్యాక్స్? 2,63,250. ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎక్స్ట్రా ఉందా? నో. కాబట్టి ఈ క్వశ్చన్లో మార్జినల్ రిలీఫ్ ఈక్వల్ టు 0. ఈ క్వశ్చన్లో మనకి రిలీఫ్ రాదు. సో వాట్ ఈస్ ద బ్యాలెన్స్? 15,75,750. నౌ ఫైనల్లీ యాడ్ హెచ్ఈసి at the rate of 4%. At the rate of 4%. 15,75,750 into 4% equal to 63,030. Income tax liability equal to 16,38,780. లాస్ట్ క్వశ్చన్లో మనకి మార్జిన్ రిలీఫ్ వస్తుంది. ఈ క్వశ్చన్లో రావడం లేదు. లాస్ట్ క్వశ్చన్లో ఇన్కమ్ ఏమో 1 lakh, ట్యాక్స్ ఏమో 1,64,250 ఉంది. ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎక్స్ట్రా ఉంది. ఎంత ఎక్స్ట్రా ఉంది? 64,250 ఎక్స్ట్రా ఉంది. దట్ యూ కెన్ టేక్ యాజ్ వాట్ రిలీఫ్. కానీ ఈ క్వశ్చన్లో ఇన్కమ్ ఏమో 4 lakhs, ట్యాక్స్ ఏమో జస్ట్ 2,63,250. ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎక్స్ట్రా లేదు కాబట్టి మార్జిన్ రిలీఫ్ రాదు. వెరీ సింపుల్. ఇక్కడ ఏమైనా స్టెప్స్ ఏమైనా గుర్తుపెట్టుకోవాలా? నో, నథింగ్. Just you have to understand the concept. Just you have to apply your mind. Nothing to remember there. Nothing to by head. Just you have to understand the concept. Now come to example number 3. Mr. C. Mr. C. Age 40 years. Age 40 years. Resident. Total income. Can you guess how much I am going to take? మనం ఎగ్జాంపుల్ నెంబర్ 1లో 2లో we have taken more than 50 lakhs and we applied surcharge at the rate of 10%. In this example, we are going to take more than 1 crore. More than 1 crore. Total income, I am going to take 101 lakh. 1 crore, 1 lakh. More than 1 crore I have taken. 101 lakh means 1 crore, 1 lakh. He have to compute his income tax liability. See, మనం ఎగ్జాంపుల్ నెంబర్ 1, 2, 3 ఇవన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు డూ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. మన ఎగ్జాంపుల్ నెంబర్ 1, 2 కూడా వీ హ్యావ్ డన్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. అవునా? 3 ఆన్వర్డ్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డూ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. ఎందుకంటే లాస్ట్ క్లాస్లో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఓల్డ్ రేట్స్. ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ డూయింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ సర్చార్జ్ రిలేటింగ్ టు ఓల్డ్ రేట్స్ ఉంది. ఓల్డ్ రేట్స్ and surcharge relating to old rates. After completion of this, we will start new rates and surcharge relating to new rates. Understood? All these examples
We are doing under old rates, surcharge relating to old rates only. After completion of this, we will go to new rates and then surcharge relating to new rates. Old rates and its surcharge, new rates and its surcharge. అందుకే నేను ప్రతి క్వశ్చన్లో చెప్పడం లేదు. We are computing as per old rates only. All these examples we are doing as per old rates only. ప్రతి క్వశ్చన్లో ఫస్ట్ మీరు ఏం కంప్యూట్ చేయాలి? బేసిక్ ట్యాక్స్. అవునా? ప్రతి క్వశ్చన్లో ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్యూట్ బేసిక్ ట్యాక్స్. ఇగ్నోర్ అబౌట్ రీబేట్, ఇగ్నోర్ అబౌట్ సర్చార్జ్, ఇగ్నోర్ అబౌట్ హెచ్ఈసి. ప్రశాంతంగా అందరూ బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేయండి. 10 lakhs వరకు ఎంత ట్యాక్స్ వస్తుంది? అప్ టు 10 lakhs. వాట్ ఈస్ ద ట్యాక్స్? 1,12,500. అవునా? అప్ టు 2.5 lakhs 0, 2.5 lakhs to 5 lakhs 12,500, 5 lakhs to 10 lakhs it is 1 lakh. సో 10 lakhs వరకు మీ దగ్గర ఎంత ట్యాక్స్ ఉంటుందంటే 1,12,500. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs పైన ఎంత అప్లై చేయాలి? 30%. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? మొత్తం మన దగ్గర 101 lakh ఉంది. అంటే ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? 91 lakh ఉంది. అవునా? టేక్ క్యాల్సి 91 lakh ఇంటూ 30% అంటే 27,30,000 ప్లస్ 1,12,500. సో బేసిక్ ట్యాక్స్ ఈక్వల్ టు 28,42,500. 28,42,500. అండర్స్టూడా? 91 lakh into 30% plus 10 lakhs వరకు ఆల్రెడీ యు ఆర్ హ్యావింగ్ ట్యాక్స్ ఆఫ్ 1,12,500. టోటల్ బేసిక్ ట్యాక్స్ ఈక్వల్ టు 28,42,500. ఓకే. నౌ జనరల్లీ ఫర్ దిస్ మనం ఏమి యాడ్ చేస్తాం? జనరల్గా అయితే గిన వీ హ్యావ్ టు యాడ్ హెచ్ఈసి. కానీ దానికంటే ముందు ఒకసారి యూ హ్యావ్ టు థింక్ అబౌట్ రీబేట్ అండ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ సర్చార్జ్. మనకి ఈ క్వశ్చన్లో రీబేట్ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇన్కమ్ ఎంత ఉంది? మోర్ దాన్ 5 lakhs ఉంది. లెస్ దాన్ 5 lakhs ఉంటేనే హౌ టు థింక్ అబౌట్ రీబేట్. రీబేట్ రాదు. ఇగ్నోర్ అబౌట్ రీబేట్. థింక్ అబౌట్ సర్చార్జ్. ఎస్ అప్లికేబులా? వాట్ ఈస్ ద రేట్? 10%, 15%? 50 lakhs దాటితే 10%, 1 crore దాటితే 15%. నో? ఎస్ ఆర్ నో? 1 crore దాటితే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? 1 crore దాటినప్పుడు వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? 15%. నో? ప్లస్ surcharge at the rate of 15%. 28,42,500 into 15% ఎంత వస్తుంది? 4,26,375. అంతేనా? బేసిక్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ 15% ఈక్వల్ టు యాడ్ టోటల్ 28,42,500 plus 4,26,375, 32,68,875. అంతేనా? అంతేనా? ఎస్. అప్ టు దిస్ ఎనీబడి కెన్ డూ. ఏబిసిడి ఎనీబడి కెన్ డూ. మనం చెప్పుకున్నాము ఎప్పుడైతే మనం సర్చార్జ్ యాడ్ చేస్తున్నామో అప్పుడు వీ హ్యావ్ టు థింక్ అబౌట్ మార్జినల్ రిలీఫ్. అవునా? మైనస్ మార్జినల్ రిలీఫ్. ఇది మైనస్ చేస్తే బ్యాలెన్స్ అమౌంట్ వస్తుంది. ఫర్ దట్ యూ హ్యావ్ టు యాడ్ హెచ్ఈసి. యూ విల్ గెట్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. నౌ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు కంప్యూట్ మార్జినల్ రిలీఫ్. మీకు ఎగ్జాంపుల్ నెంబర్ 1, 2 అర్థమై ఉన్నా సరే ఒక 2 minutes పెన్ను పేపర్ కంప్లీట్గా పక్కన పెట్టి ప్రశాంతంగా వినండి. మనకి ఈ క్వశ్చన్లో ఇన్కమ్ ఎంత ఉంది? 101 lakh ఉందా? అవునా? 101 lakh ఉందా? 101 lakh ఇన్కమ్ ఉండడం వల్ల మీరు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు? దిస్ మచ్. అది కాపీ పేస్ట్ చేయండి. You are paying basic tax and surcharge of 15% equal to
32,68,000 32,68,875 పే చేస్తున్నారు, అంతేనా? నేను ఇప్పుడు ఏం చేయలేదు, జస్ట్ పైన ఉన్న స్టెప్ని కాపీ పేస్ట్ చేశాను, అంతేనా? ఇక్కడ బేస్ ఎంత రావాలి అనేది చాలా మందికి డౌట్. ఎగ్జాంపుల్ నెంబర్ 1లో 2లో దేర్ వీ హ్యావ్ టేకెన్ బేస్ ఆఫ్ 50 lakhs. కామెంట్ వెళ్ళి చూడండి, 50 lakhs 50 lakhs. మరి ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఎంత తీసుకోవాలి అది ఒక్కటి మీకు తెలిస్తే గిన ఇంకా మీకు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉండదు. చూడండి, అది ఆ బేస్ ఎలా డిసైడ్ చేయాలో నౌ ఐ విల్ సే. ఇక్కడ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్, మనకి ఈ క్వశ్చన్లో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? 15%. అసలు మీరు పైన 15% సర్చార్జ్ ఎందుకు యాడ్ చేశారు? ఎందుకంటే ఈ క్వశ్చన్ మన ఇన్కమ్ ఎంత ఉందంటే మోర్ దాన్ 1 crore ఉంది. మోర్ దాన్ 1 crore ఉంటే వీ హ్యావ్ టు పే సర్చార్జ్ ఆఫ్ 15%. చెప్పండి ఒకసారి, మళ్ళీ ఆ లైన్ రిపీట్ చేయండి. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సర్చార్జ్ ఆఫ్ 15%? బికాస్ అవర్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 1 crore. ఈ 1 crore ఇక్కడ మనం రిపీట్ చేయాలి, అంతే. ఈ 1 crore మనం ఇక్కడ రిపీట్ చేయాలి, సింపుల్. రీజన్ ఫర్ సర్చార్జ్ ఆఫ్ 15% ఈజ్ యువర్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 1 crore. సో ఇక్కడ వచ్చే లిమిట్ ఎంత అంటే, అక్కడ బేస్ ఎంత అంటే 1 crore. ఒకవేళ మీ ఇన్కమ్ గిన 1 crore ఉని ఉంటే గిన 1 crore ఉని ఉంటే గిన అప్పుడు బేసిక్ ట్యాక్స్ ఎలాగో పే చేయాలి, బేసిక్ ట్యాక్స్ ఎలాగో పే చేయాలి. సర్చార్జ్ కూడా ఉంటుంది కానీ 15% కాదు, ఎంత ఉండేది అంటే 10% ఉండేది. ఐఎమ్ రిపీటింగ్, 1 crore ఉని ఉంటే మీ ఇన్కమ్, బేసిక్ ట్యాక్స్ ఎలాగో పే చేస్తాం. సర్చార్జ్ కూడా ఉంటుంది కానీ నాట్ 15%, ఇట్ ఈస్ ఓన్లీ 10%. కమ్ ఇయర్, చూడండి, 1 crore ఆర్ బిలో ఉన్నప్పుడు, 1 crore ఆర్ బిలో ఉన్నప్పుడు అంటే 1 crore ఉన్నా సరే, 1 crore ఉన్నా బిలో ఉన్నా అంటే 1 crore ఉన్నా సర్చార్జ్ ఉంటుంది కానీ 10% ఉండేది. 15 ఎప్పుడు? మోర్ దాన్ 1 crore ఉన్నప్పుడే కదా. సో మనకి ఎగ్జాంపుల్ ఒకవేళ 1 crore ఉని ఉంటే అప్పుడు సర్చార్జ్ ఉంటుంది కానీ ఇట్ ఈజ్ ఓన్లీ 10%. అండర్స్టూడా? 1 crore పైన కంప్యూట్ బేసిక్ ట్యాక్స్, 1 crore పైన కంప్యూట్ బేసిక్ ట్యాక్స్ యూ కెన్ డూ విత్ ఇన్ జస్ట్ 5 seconds. 1 crore పైన బేసిక్ ట్యాక్స్ ఎలా కంప్యూట్ చేయాలి? 10 lakhs వరకు ఎంత ట్యాక్స్ వస్తుంది? 10 lakhs వరకు 1,12,500. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఉంటుంది, మొత్తం 1 crore ఉంది, ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? 90 lakhs ఉందా? 90 lakhs into 30%, 27 lakhs. 27 lakhs plus 1,12,500, 28,12,500. 28,12,500 ఎట్లుంది? పోలే? అదిరిపోలే? విత్ ఇన్ 5 seconds మీరు చేయగలగాలి. ఐఎమ్ రిపీటింగ్, 1 crore పైన బేసిక్ ట్యాక్స్ ఎలా కంప్యూట్ చేయాలి? 10 lakhs వరకు 1,12,500. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? 90 lakhs ఉందా? 90 lakhs into 30%, 27 lakhs. You can use calci if you want. 90 lakhs into 30%, 27 lakhs plus 1,12,500, 28,12,500. Surcharge of 10%, 2,81,250. అంతేనా? 28,12,500 into 10% means you have to remove just 1 zero కాబట్టి 2,81,250. ఈ రెండు యాడ్ చేయండి. అంతేనా? 30,93,750. వాట్ ఈస్ ద ఎక్స్ట్రా ఇన్కమ్? 1 lakh, కరెక్టా? వాట్ ఈస్ ఎక్స్ట్రా ట్యాక్స్? 1,75,125. అంతేనా? ఎక్స్ట్రా ఇన్కమ్ ఏమో 1 lakh, ఎక్స్ట్రా ట్యాక్స్ ఏమో 1,75,125. ఎవరైనా సరే ప్రపంచంలో 1 lakh ఇన్కమ్ ఉంటే దే విల్ పే ట్యాక్స్ ఆఫ్ 1,75,125. ఎవరైనా అట్లా పే చేస్తారా? ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎక్స్ట్రా ఉంటుందా? ఉండదు కదా. కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఉంది. ఆ ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ని మనం ఏమంటామంటే మార్జినల్ రిలీఫ్ అంటాం. ఎక్స్ట్రా ఎంత ఉందంటే 75,125 ఉంది. దట్ అమౌంట్ యూ కెన్ టేక్ యాజ్ వాట్? మార్జినల్ రిలీఫ్. 75,125. వెరీ గుడ్ మార్నింగ్ ఎవరిబడి.
అర్థమవుతుందా? వాట్ ఈస్ ద బ్యాలెన్స్? 32,68,875 minus 75,125. 31,93,750. అంతేనా? కరెక్టేనా? Now without forgetting you have to add HEC at the rate of 4%. ఎంత వస్తుంది? 1,27,750. సో ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఈక్వల్ టు చెప్పండి 31,93,750 ప్లస్ 1,27,750, 33,21,500. అంతేనా? 33,21,500. Now come to example number 4. Example number 1 లో 2 లో I have taken income more than 50 lakhs and we applied surcharge of 10%. Example number 3 లో we have taken income of more than 1 crore and we applied surcharge of 15%. Example number 4 లో income how much I am going to take? More than 2 crore. More than 2 crore. Mr. D age 40 years, resident, total income 201 lakh, 201 lakhs అంటే 2 crore 1 lakh. ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ హౌ టు కంప్లీట్? ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా వీఆర్ డూయింగ్ యాజ్ ఫర్ ఓల్డ్ రేట్స్ ఓన్లీ. మనం న్యూ రేట్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇవన్నీ కూడా ఆన్ ఓల్డ్ రేట్స్ ఓన్లీ. సి ఏ క్వశ్చన్లో అయినా సరే ఫస్ట్ మనం ఏం కంప్యూట్ చేయాలి? బేసిక్ ట్యాక్స్. కంప్యూట్ బేసిక్ ట్యాక్స్. 10 lakhs వరకు ఎంత ట్యాక్స్ ఉంటుంది? 1,12,500. ఎస్ ఆర్ నో? 2.5 lakhs వరకు 0, 2.5 lakhs to 5 lakhs 12,500, 5 lakhs to 1 crore 5 lakhs to 10 lakhs it is 1 lakh. సో 10 lakhs వరకు ఎంత ట్యాక్స్ ఉంది? 1,12,500 ఉంది. అంతేనా? 10 lakhs వరకు 1,12,500 ఉంది. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? 201 lakh మైనస్ 10 lakhs అంటే ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? 191 lakh ఉంది. 191 lakh ఇంటూ 30%. 57,30,000 ప్లస్ 1,12,500, 58,42,500. అవునా? బేసిక్ ట్యాక్స్ మీరు జస్ట్ క్యాల్సీతో చేయగలగాలి. 10 lakhs వరకు వాట్ ఈస్ ద ట్యాక్స్? 1,12,500 అప్ టు 2.5 lakhs 0, 2.5 lakhs to 5 lakhs 12,500, 5 lakhs to 10 lakhs it is 1 lakh. So 10 lakhs వరకు what is the tax we are having? 1,12,500. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? 191 lakh ఉంది. అంతే కదా? మొత్తం 201 lakh. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? 191 lakh ఉంది. 191 lakh టేక్ క్యాల్సి. 191 lakh into 30%. 57,30,000 ప్లస్ 1,12,500, 58,42,500. Now we have to add surcharge. Income 201 lakh ఉంది, 2 crore 1 lakh ఉంది. కాబట్టి what is the rate of surcharge? 25%. అవునా? అంతే కదా? More than 2 crore ఉంటే what is the rate of surcharge? If it is more than 2 crore, what is the rate of surcharge? 25%. కరెక్టా? More than 2 crore ఉంటే what is the rate of surcharge? 25%. Plus surcharge at the rate of 25%. 58,42,500 into 25% is how much? 14,60,625. Correct? Basic tax plus surcharge 25% equal to ఆ రెండు యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 73,03,125.
అప్ టు దిస్ వెరీ సింపుల్, జస్ట్ మీరు సర్చార్జ్ రేట్స్ గుర్తుపెట్టుకుంటే అప్ టు దిస్ వెరీ సింపుల్. వాట్ ఐ సెడ్, వెన్ ఎవర్ యు ఆర్ యాడింగ్ సర్చార్జ్, then you have to think about marginal relief minus marginal relief. మార్జినల్ రిలీఫ్ ఇది మనం మైనస్ చేస్తే బ్యాలెన్స్ అమౌంట్ వస్తుంది. ఫర్ దట్ యూ హ్యావ్ టు యాడ్ HEC 4%, యూ విల్ గెట్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. నౌ వీఆర్ గోయింగ్ టు కంప్యూట్ మార్జినల్ రిలీఫ్. మార్జినల్ రిలీఫ్ ఈ క్వశ్చన్లో మనకి ఎంత ఇన్కమ్ ఉంది? ఒక 2 minutes వినండి, ఐ విల్ గివ్ టైమ్ టు కాపీ. ఈ క్వశ్చన్లో మనకి ఎంత ఇన్కమ్ ఉంది? 201 lakh ఉందా? 201 lakh ఇన్కమ్ ఉండడం వల్ల మీరు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు? జస్ట్ ఈ స్టెప్ ఏమైతే ఉందో ఇది కాపీ పేస్ట్ చేయండి. యు ఆర్ పేయింగ్ బేసిక్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఆఫ్ 25% ఈక్వల్ టు యు ఆర్ పేయింగ్ హౌ మచ్? 73,03,125. అంతేనా? జస్ట్ నేను ఆ స్టెప్ ఏమైతే ఉందో అది కాపీ పేస్ట్ చేశాను. నౌ లిజన్, ఇక్కడ బేస్ ఎంత రావాలి అనేది మీరు డిసైడ్ చేయగలగాలి. ఇక్కడ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? 25%. మనం 25% ఎందుకు పే చేస్తున్నాము? మన ఇన్కమ్ మోర్ దాన్ 2 crore ఉంది కాబట్టి. ఈ క్వశ్చన్లో మీరు ఎంత సర్చార్జ్ పే చేస్తున్నారు? 25% పే చేస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకంటే మన ఇన్కమ్ మోర్ దాన్ 2 crore ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ వచ్చే లిమిట్ ఎంత అంటే 2 crore. ఈ క్వశ్చన్లో రీజన్ ఫర్ సర్చార్జ్ ఈస్ అవర్ ఇన్కమ్ ఈస్ మోర్ దాన్ 2 crore. సో ఇక్కడ వచ్చే స్టెప్ ఏంటంటే ఇప్పుడు అక్కడ వచ్చే బేస్ ఏంటంటే ఇప్పుడు 2 crore. ఐఎమ్ రిపీటింగ్, ఇది ఒక్కటి మీరు ప్రశాంతంగా థింక్ చేయగలగాలి. మనం ఈ క్వశ్చన్లో వీఆర్ పేయింగ్ సర్చార్జ్ ఆఫ్ 25%. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సర్చార్జ్ ఆఫ్ 25%? బికాస్ అవర్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 2 crore. కాబట్టి ఇక్కడ వచ్చే బేస్ ఎంత అంటే ఇప్పుడు 2 crore. ఒకవేళ మీ ఇన్కమ్ కింద 2 crore ఉని ఉంటే బేసిక్ ట్యాక్స్ ఎలాగో పే చేసేవాళ్ళం, సర్చార్జ్ కూడా ఉంటుంది కానీ 25% కాదు, ఎంత ఉండేది అంటే 15% ఉండేది. అవునా? 2 crore ఆర్ బిలో ఉన్నప్పుడు, 2 crore ఉన్నా లేదా బిలో ఉన్నా వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? 15%. 2 crore దాటితేనే కదా 25%. సో ఒకవేళ 2 crore ఉని ఉంటే కదా అప్పుడు బేసిక్ ట్యాక్స్ ఎలాగో పే చేసేవాళ్ళం, సర్చార్జ్ కూడా ఉండేది కానీ నాట్ 25%, 15% ఉండేది. నౌ టేక్ క్యాల్సి 2 crore పైన కంప్యూట్ బేసిక్ ట్యాక్స్. 2 crore పైన 10 lakhs వరకు 1,12,500. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఉంటుంది. మొత్తం 2 crore ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఉంటుంది. 190 lakhs ఉంది. 190 lakhs అంటే 30%, 57 lakhs. 190 lakhs into 30%. అంతేనా? 57 lakhs. 57 lakhs plus 1,12,500. 58,12,500. 58,12,500. 2 crores పైన బేసిక్ ట్యాక్స్ ఐఎమ్ ఆస్కింగ్. 10 lakhs వరకు 1,12,500. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉందంటే 190 lakhs ఉంది. 190 lakhs అంటే 30%, 57 lakhs. 57 lakhs plus 1,12,500 equal to 58,12,500. For that add surcharge of 15%. 8,71,875. అరౌండ్ యాడ్ చేయండి. 66,84,375. అంతేనా? What is the extra income? 1 lakh. What is extra tax? Extra tax 73,03,125 minus 66,84,375. 6,18,750. కరెక్టేనా? అంతేనా? 1 lakh ఇన్కమ్ ఉంది. 1 lakh ఇన్కమ్ ఉన్నప్పుడు ఎవరైనా సరే 6,18,750 ట్యాక్స్ పే చేస్తారా? ఇన్కమ్ ఏమో 1 lakh, ట్యాక్స్ ఏమో 6,18,750. అంత ట్యాక్స్ ఎవరైనా పే చేస్తారా? పే చేయరు కదా. ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎగస్ట్రా ఉంది. అలా ఉండకూడదు. ఎంత ఎగస్ట్రా ఉంది?
5,18,750 ఎక్స్ట్రా ఉంది. దట్ యూ కెన్ టేక్ యాజ్ వాట్ యు నో మార్జినల్ రిలీఫ్. You can take as what marginal relief. 5,18,750 అంతేనా? 5,18,750 అది మైనస్ చేయండి. 73,03,125 మైనస్ 5,18,750 67,84,375. Now finally, without forgetting, you have to add HEC, health and education cess at the rate of 4%. It's 2,71,375. So income tax liability equal to around add చేయండి. 70,55,750 అంతేనా? వెరీ సింపుల్. In this question, we have taken income more than 2 crore. Now come to example number 5. Example number 5 లో మనం ఇన్కమ్ ఎంత తీసుకోబోతున్నాము? మోర్ దాన్ 5 crore. అవునా? మోర్ దాన్ 5 crore ఉంటే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? 37%. మిస్టర్ ఈ ఏజ్ 44 years and is resident. ఎగ్జామ్లో కొన్నిసార్లు ఏజ్ ఇవ్వరు. ఏజ్ ఇవ్వకపోతే వీ హ్యావ్ టు అజ్యూమ్ బిలో 60. అలాగే సమ్టైమ్స్ రెసిడెంటా నాన్ రెసిడెంటా ఎగ్జామ్లో చెప్పరు. అలా చెప్పకపోతే యూ హ్యావ్ టు అజ్యూమ్ యాజ్ రెసిడెంట్. టోటల్ ఇన్కమ్ 502 lakhs అంటే 5 crore 2 lakhs. 502 lakhs 5 crore 2 lakhs. వాట్ ఈస్ ద ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ అనేది క్వశ్చన్. ఏ క్వశ్చన్లో అయినా సరే ఫస్ట్ మనం ఏం కంప్యూట్ చేయాలి? బేసిక్ ట్యాక్స్. 502 lakhs పైన కంప్యూట్ బేసిక్ ట్యాక్స్. పెన్ను పేపర్ పక్కన పెట్టండి. జస్ట్ టేక్ క్యాల్సి కంప్యూట్ బేసిక్ ట్యాక్స్. 10 lakhs వరకు 1,12,500. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? మొత్తం 502 lakhs ఉందా? మైనస్ 10 lakhs చేయండి. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? 492 lakhs ఉందా? అంతేనా కదా? ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఐఎమ్ ఆస్కింగ్. 492 lakhs ఉంది. ఇంటూ 30% చేయండి. ఎంత వస్తుంది? 1,47,60,000 వస్తుంది. నౌ వితౌట్ ఫర్గెటింగ్ యాడ్ దట్ 1,12,500. 1,48,72,500 బేసిక్ ట్యాక్స్. బేసిక్ ట్యాక్స్ మీరు వితౌట్ పెన్ పేపర్ జస్ట్ బై యూజింగ్ క్యాల్సి చేయగలగాలి. 502 lakhs ఉంది. 10 lakhs వరకు 1,12,500. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? 492 lakhs ఉంది. ఇంటూ 30% చేయండి. వచ్చిన దానికి ఆ 1,12,500 యాడ్ చేయండి. 1,48,72,500 అంతేనా? నౌ యాడ్ సర్చార్జ్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? ఇన్కమ్ మోర్ దాన్ 5 crore ఉంది. ఇన్కమ్ మోర్ దాన్ 5 crore ఉంటే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? 37%. ఇన్కమ్ మోర్ దాన్ 5 crores ఉంటే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? 37%. సో యాడ్ 37%. 37% యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 55,02,825. యాడ్ దోస్ టు బేసిక్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఆఫ్ 37% ఈక్వల్ టు 2,03,75,325 అంతేనా? 2,03,75,325.
అప్ టు దిస్ ఏమైనా డిఫికల్టీ ఉందా? నో, నాట్ అట్ ఆల్ కదా. ఎప్పుడైతే మీరు సర్చార్జ్ యాడ్ చేస్తున్నారో అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ హౌ టు మైనస్, ఈ హౌ టు రెడ్యూస్ మార్జినల్ రిలీఫ్, మార్జినల్ రిలీఫ్. ఇది మైనస్ చేస్తే బ్యాలెన్స్ అమౌంట్ వస్తుంది. ఫర్ దట్ హౌ టు యాడ్ హెచ్ఈసి, యూ విల్ గెట్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. Okay, now we are going to see how to compute marginal relief. How to compute marginal relief. ఈ క్వశ్చన్ లో మనకి ఎంత ఇన్కమ్ ఉంది? 502 lakhs ఉందా? అవునా? 502 lakhs ఉందా? 502 lakhs ఇన్కమ్ ఉండడం వల్ల you are paying tax of how much? Basic tax and surcharge of 37% you are paying, that is equal to 2,03,75,325 అంతేనా? 2,03,75,325 పే చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ బేస్ ఎంత రావాలి అనేది డిపెండ్స్ ఆన్ సర్చార్జ్ ఆఫ్ 37%. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో మనం ఎందుకు సర్చార్జ్ ఆఫ్ 37% పే చేస్తున్నాము? అసలు ఈ క్వశ్చన్లో మీరు పైన యాడ్ చేస్తున్నారు కదా సర్చార్జ్ ఆఫ్ 37%. ఎందుకు యాడ్ చేస్తున్నారు? ఎందుకంటే మనకి ఇన్కమ్ మోర్ దాన్ 5 crore ఉంది కాబట్టి. ఈ క్వశ్చన్లో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సర్చార్జ్ ఆఫ్ 37%? బికాస్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 5 crore. ఇప్పుడు ఇక్కడ వచ్చే బేస్ ఎంత అంటే 5 crore. ఈ క్వశ్చన్లో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సర్చార్జ్ ఆఫ్ 37%? బికాస్ అవర్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 5 crore. కాబట్టి ఇక్కడ వచ్చే బేస్ ఎంత అంటే ఇప్పుడు 5 crore అంతే. సో ఒకవేళ మీ ఇన్కమ్ గిన 5 crore ఉని ఉంటే అప్పుడు బేసిక్ ట్యాక్స్ ఎలాగో పే చేయాలి, సర్చార్జ్ కూడా ఉంటుంది కానీ నాట్ 37%. ఎంత ఉండేది అంటే 25% ఉండేది. $5 crore పైన బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేయండి. పెన్ను పేపర్ పక్కన పెట్టండి. టేక్ క్యాల్సి కంప్యూట్. 5 crore పైన ఐఎమ్ ఆస్కింగ్ బేసిక్ ట్యాక్స్. 10 lakhs వరకు 1,12,500. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? 490 lakhs ఉంది. టేక్ క్యాల్సి 490 lakhs అంతేనా? ఇంటూ 30% ఎంత వస్తుంది? 1,47 lakh వస్తుంది. ప్లస్ 1,12,500, 1,48,12,500, 1,48,12,500 వస్తుంది. అంతే కదా? ఐఎమ్ ఆస్కింగ్ బేసిక్ ట్యాక్స్ ఆన్ 5 crore. 10 lakhs వరకు ఏమో 1,12,500. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంత ఉంది? 490 lakhs ఉంది. 490 lakhs ఇంటూ 30% ప్లస్ యాడ్ 1,12,500, 1,48,12,500. యాడ్ సర్చార్జ్ ఆఫ్ 25%, 37,03,125. ఆ రెండు యాడ్ చేయండి. 1,85,15,625 అంతే. 1,85,15,625. వాట్ ఈస్ ద ఎగస్ట్రా ఇన్కమ్? 2 lakhs. వాట్ ఈస్ ద ఎగస్ట్రా ట్యాక్స్? 2,03,75,325 మైనస్ 1,85,15,625, 18,59,700. అంతేనా? అంతేనా? ఇన్కమ్ ఏమో 2 lakhs ఉంది, ట్యాక్స్ ఏమో 18,59,700 ఉంది. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే 2 lakhs ఇన్కమ్ ఉంటే దే విల్ పే ట్యాక్స్ ఆఫ్ 18,59,700. నో కదా? కాబట్టి ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎగస్ట్రా ఉండకూడదు. ఇక్కడ ఎగస్ట్రా ఉంది కాబట్టి ఆ ఎగస్ట్రా ఉన్న అమౌంట్ని యూ కెన్ టేక్ యాజ్ వాట్? మార్జినల్ రిలీఫ్. వాట్ ఈస్ ద ఎగస్ట్రా అమౌంట్? 16,59,700. That amount you can take as what? Marginal relief minus 16,59,700. 16,59,700 అంతేనా? What is the balance? 2,03,75,325 minus 16,59,700, 1,87,15,625. Now for that, finally we have to add HEC 4%. 4%, 7,48,625. So income tax liability equal to
1,94,64,250 అంతేనా? ఆ రెండు యాడ్ చేస్తే 1,94,64,250 is the income tax liability. చూడండి ఈ క్వశ్చన్లో మీ ఇన్కమ్ ఎంత ఉంది? 502 lakhs ఉంది, అంటే 5 crore అనుకోండి రఫ్గా. హౌ మచ్ ట్యాక్స్ యు ఆర్ పేయింగ్? యు ఆర్ పేయింగ్ ట్యాక్స్ ఆఫ్ 1,94 lakh చేంజ్, అంటే యు ఆర్ పేయింగ్ నియర్లీ 2 crore ట్యాక్స్, అంతేనా? అంటే ఈ క్వశ్చన్లో మీ ఇన్కమ్ రఫ్గా చెప్పాలంటే ఒక 5 crore ఉంది, యు ఆర్ పేయింగ్ ట్యాక్స్ ఆఫ్ నియర్లీ 2 crore, అంటే 5 crore మీకు రేపు ఇన్కమ్ వస్తే, ప్రాఫిట్ వస్తే 5 crore, ఫ్రమ్ దట్ గవర్నమెంట్కి హ్యావ్ టు పే ట్యాక్స్ ఆఫ్ నియర్లీ 2 crore. 5 కోట్లు మీ దగ్గర రేపు ప్రాఫిట్ ఉంటే 2 కోట్లు గవర్నమెంట్కి పే చేయాలి ట్యాక్స్ లాగా. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. నౌ జస్ట్ యు ఆర్ డూయింగ్ క్యాలిక్యులేషన్స్, కాబట్టి ఆ పెయిన్ మీకు తెలియదు. నిజంగా ఒక పర్సన్ 5 crore ఇన్కమ్ ఉండి 2 crores ట్యాక్స్ పే చేయమంటే అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. మరి దీన్ని అవాయిడ్ చేయొచ్చు అంటే ట్యాక్స్ ప్లానింగ్స్ ఉంటాయి. బై యూజింగ్ ట్యాక్స్ ప్లానింగ్స్ మనం రెడ్యూస్ చేసుకోవచ్చు, కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు అంటే నాట్ పాసిబుల్. ఓకే ఓకే, యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ డన్ 5 ఎగ్జాంపుల్స్. 50 lakhs కంటే ఎక్కువ ఉంటే సర్చార్జ్ పే చేయాలి. ఆన్ దట్ వీ హ్యావ్ డన్ 2 ఎగ్జాంపుల్స్. మోర్ దాన్ 1 crore పైన వీ హ్యావ్ డన్ 1 ఎగ్జాంపుల్. మోర్ దాన్ 2 crore పైన కూడా వీ హ్యావ్ డన్ 1 ఎగ్జాంపుల్. మోర్ దాన్ 5 crore పైన కూడా వీ హ్యావ్ డన్ 1 ఎగ్జాంపుల్. టోటల్ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ డన్ 5 ఎగ్జాంపుల్స్. అవునా? ఎగ్జామ్లో మార్జినల్ రిలీఫ్ కంప్యూట్ చేయాలా వద్దా అనేది బై సీయింగ్ క్వశ్చన్ మనం డిసైడ్ చేయొచ్చు. మనం ఇట్లా ప్రతి క్వశ్చన్లో కూడా మనం ఏం చేస్తున్నాము, ఈ విధంగా కంప్యూట్ చేసి మైనస్ చేస్తున్నాం కదా. ప్రతి క్వశ్చన్లో వీఆర్ కంప్యూటింగ్ మార్జిన్ రిలీఫ్ అండ్ వీఆర్ రెడ్యూసింగ్ కదా. మార్జిన్ రిలీఫ్ కంప్యూట్ చేయాలా వద్దనేది బై సీయింగ్ ద క్వశ్చన్ యూ కెన్ డిసైడ్. అంటే మనకు కొన్నిసార్లు రిలీఫ్ రాదు. రిలీఫ్ ఎప్పుడు వస్తుంది? ఈ ఇన్కమ్ ఏమైతే ఉందో దానికంటే ట్యాక్స్ ఎగస్ట్రా ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్ అమౌంట్ ఈ విల్ గెట్ యాస్ వాట్ రిలీఫ్ కదా. అవునా? అదే మనకి ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎగస్ట్రా లేదనుకోండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2లో ఇన్కమ్ ఏమో 4 lakhs, ట్యాక్స్ ఏమో 2,63,250. ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎగస్ట్రా లేదు కాబట్టి మనకి ఎగ్జాంపుల్ నెంబర్ 2లో రిలీఫ్ రాలేదు. రిలీఫ్ రాదు కాబట్టి మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్లీ యూ కెన్ యాడ్ హెచ్ఈసి. అవునా? అంటే రిలీఫ్ వస్తుందా లేదా మనం చెక్ చేస్తాం. ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎగస్ట్రా ఉంటే ఏమో రిలీఫ్ వస్తుంది, ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎగస్ట్రా లేకపోతే రిలీఫ్ రాదు. రిలీఫ్ రానప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో డైరెక్ట్లీ యూ ఆర్ యాడింగ్ హెచ్ఈసి కదా. అక్కడ -0 చేసినా 0 చేయకపోయినా సేమే కదా. సో డైరెక్ట్లీ యూ ఆర్ యాడింగ్ హెచ్ఈసి. అంటే రిలీఫ్ వస్తుందా రాదా అనేది బై సీయింగ్ ద క్వశ్చన్ యూ కెన్ సే. ఆ క్వశ్చన్లో రిలీఫ్ రాదు అని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు నో నీడ్ టు కంప్యూట్ రిలీఫ్, డైరెక్ట్లీ యూ కెన్ యాడ్ హెచ్ఈసి. అంటే క్వశ్చన్ చూసి ఆ విధంగా డిసైడ్ చేయొచ్చా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. లిజన్. ఇక్కడ చూడండి, 50 lakhs కంటే కొంచెం ఎగస్ట్రా ఉందనుకోండి, లైక్ 51 lakh అలా ఉందనుకోండి, దెర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ రిలీఫ్. అదే 55 lakhs అలా ఉందనుకోండి, రిలీఫ్ రాదు. ఇక్కడ కూడా 1 crore కంటే కొంచెం ఎగస్ట్రా ఉందనుకోండి, లైక్ 1 crore 2 lakhs, 1 crore 1 lakh, దెర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ రిలీఫ్. మరి ఎక్కువ ఉందనుకోండి, ఇఫ్ ఐ సే 1 crore 10 lakh, రిలీఫ్ రాదు. ఇక్కడ కూడా 2 crore కంటే కొంచెం ఎగస్ట్రా ఉందనుకోండి, 2 crore 1 lakh, 2 crore 2 lakh, 2 crore 3 lakh, దెర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ రిలీఫ్. ఇఫ్ ఐ సే 2 crore 20 lakhs, రిలీఫ్ వస్తుందంటే రాదు. 5 crore కంటే కొంచెం ఎగస్ట్రా ఉన్నప్పుడు, అంటే 5 crore 5 lakhs, 5 crore 6 lakhs వరకు దెర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ రిలీఫ్. ఇఫ్ ఐ సే 550 lakhs, నో క్వశ్చన్ ఆఫ్ రిలీఫ్. మీరు కావాలంటే తర్వాత ట్రై చేయండి. టేక్ 505 lakhs, రిలీఫ్ వస్తుంది. టేక్ 520 lakhs, రిలీఫ్ రాదు. టేక్ 202 lakhs, రిలీఫ్ వస్తుంది. టేక్ 210 lakh, రిలీఫ్ రాదు. అంటే ఈ లిమిట్స్ కంటే కొంచెం ఎగస్ట్రా ఉన్నప్పుడు మాత్రమే దెర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ వాట్ అంటే రిలీఫ్. మరీ ఎగస్ట్రా ఉందనుకో రిలీఫ్ రాదు. ఎగ్జామ్లో ఈ లిమిట్ కంటే మరీ ఎగస్ట్రా ఉందనుకోండి, అప్పుడు రిలీఫ్ రాదు. కాబట్టి డోంట్ కంప్యూట్ రిలీఫ్. మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్లీ యూ కెన్ యాడ్ హెచ్ఈసి. బేసిక్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ డూ టోటల్
ప్లస్ యాడ్ HEC, యూ విల్ గెట్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. అండర్స్టూడా? మీరు కావాలంటే తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ర్యాండమ్గా తీసుకొని ట్రై చేయండి. టేక్ 51 lakhs రిలీఫ్ వస్తుంది, టేక్ 55 lakhs రిలీఫ్ రాదు, టేక్ 1 or 2 lakhs రిలీఫ్ వస్తుంది, టేక్ 110 lakhs రిలీఫ్ రాదు. అవునా? ఓకే, నౌ కమ్ టు రోమన్ నెంబర్ 2. రోమన్ నెంబర్ 1లో మనకి ఎవరెవరు కవర్ అయ్యారు? రోమన్ నెంబర్ 1లో మనకి ఎవరెవరు కవర్ అయ్యారు అంటే, ఫస్ట్ కేసులో ఇండివిజువల్, ఈ మేబీ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్, HVF, AOP, BOI అండ్ AZP కవర్ అయ్యారు రోమన్ నెంబర్ 1లో. నౌ కమ్ టు రోమన్ నెంబర్ 2. వాట్ ఈస్ రోమన్ నెంబర్ 2? సర్చార్జ్ రేట్స్ ఇన్ కేస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. ఇన్ కేస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. Tell me, cooperative society ki what are the normal tax rates? I am not asking about surcharge rates. Normal tax rates entivi? Up to 10,000 10%. Up to 10,000 10%. 10,000 to 20,000 20%. Above 20,000 30%. Antena? I am asking about normal tax rates. Up to 10,000 10%. 10,000 to 20,000 20%. Above 20,000 30%. మరి వాట్ ఆర్ ద సర్చార్జ్ రేట్స్? ఇఫ్ టోటల్ ఇన్కమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 crore, దెన్ సర్చార్జ్ ఈక్వల్ టు 0%. అంటే వీళ్ళకి 1 crore వరకు సర్చార్జ్ ఉండదు. వాట్ అబౌట్ ఫస్ట్ కేసులో ఇండివిజువల్, HBF, AOP, BOI, AZP కేసులో 50 lakhs దాటితే దే ఆర్ పేయింగ్ సర్చార్జ్ను. కానీ వీళ్ళకి 1 crore వరకు సర్చార్జ్ ఉండదు. 1 crore దాటితేనే దే హావ్ టు పే సర్చార్జ్. ఇఫ్ టోటల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 1 crore అంటిల్ 10 crore, దే హావ్ టు పే సర్చార్జ్ ఆఫ్ హౌ మచ్ 7%. ఇఫ్ టోటల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 10 crore, దెన్ దే హావ్ టు పే సర్చార్జ్ ఆఫ్ హౌ మచ్ 12%. దట్స్ ఇట్. అప్ టు 1 crore నో సర్చార్జ్, 1 to 10 crore 7%, more than 10 crore 12%. Now on this also we will do one example. We will do two examples. ఒక ఎగ్జాంపుల్ ఏమో 1 crore above, ఒక ఎగ్జాంపుల్ ఏమో above 10 crore. ఆల్రెడీ అప్ టు ఎగ్జాంపుల్ నెంబర్ 5 కంప్లీట్ అయ్యాను. నౌ కమ్ టు ఎగ్జాంపుల్ నెంబర్ 6. ఎగ్జాంపుల్ నెంబర్ 6. ఇండివిజువల్, HVF, AOP, BOI, AZP 50 lakhs that they have to pay surcharge. On that we have done 5 examples. Cooperative society matram 1 crore that they have to pay surcharge. Now on this we will do 2 examples. Come to example number 6. Rishi Cooperative Society. Rishi Cooperative Society. Total income, how much I am going to take? Above 1 crore. ఎందుకంటే ఎలాగో బిలో 1 crore నో సర్చార్జ్ కదా. ఐ విల్ టేక్ 101 lakhs. వాట్ ఈస్ ద ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ అనేది క్వశ్చన్. మనం ఏ క్వశ్చన్లో అయినా సరే ఫస్ట్ ఏం కంప్యూట్ చేయాలి? బేసిక్ ట్యాక్స్ కదా. వీ హ్యావ్ టు కంప్యూట్ ఫస్ట్ బేసిక్ ట్యాక్స్. ఇగ్నోర్ అబౌట్ సర్చార్జ్, రిలీఫ్ అవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ కంప్యూట్ బేసిక్ ట్యాక్స్. టేక్ సమ్ టైమ్, కంప్యూట్ బేసిక్ ట్యాక్స్. బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేయండి అందరూ. ఎలా కంప్యూట్ చేస్తారు? అప్ టు 10,000 10%, 10,000 to 20,000 20%, అబౌవ్ 20,000 30%. ఆ విధంగా జస్ట్ కంప్యూట్ ఓన్లీ బేసిక్ ట్యాక్స్ అండ్ వెయిట్ దేర్. I think you are taking much time. Within 3 seconds, you can compute basic tax. చూద్దాం ఎలా కంప్యూట్ చేయొచ్చు. సి, ఇండివిజువల్ HUFకి ఆల్రెడీ మీకు అలవాటు అయిపోయింది. ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ మనం ఎలా కంప్యూట్ చేసాము? 10 lakhs వరకేమో 1,12,500 వస్తుంది. ఎక్సెస్ ఆఫ్ 10 lakhs పైన యూ విల్ అప్లై ఇంటూ 30% ప్లస్ యూ విల్ యాడ్ 1,12,500. అది మీకు అలవాటు అయిపోయింది. మరి అదే విధంగా సింపుల్గా
ఇన్ కేస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ కంప్యూట్ చేయొచ్చు అంటే ఆన్సర్ ఈజ్ 100% ఎస్. టేక్ క్యాల్సి 101 lakh of income, 101 lakh into apply 30% minus 3,000 అంతే. ఇన్కమ్ ఇంటూ 30% అప్లై చేయండి మైనస్ 3,000. ఈ పైసా ఇన్కమ్ ఈజ్ 50 lakhs, 50 lakhs ఇంటూ 30% మైనస్ 3,000. ఈ పైసా ఇన్కమ్ ఈజ్ 1 lakh, 1 lakh ఇంటూ 30% మైనస్ 3,000. అంటే మీరు నార్మల్గా కంప్యూట్ చేసినా లేదా ఇన్కమ్ ఇంటూ 30% అప్లై చేసి ఇఫ్ యూ డు మైనస్ 3,000 యూ విల్ గెట్ సేమ్ ఆన్సర్. అంటే ఎగ్జామ్లో ఫర్ టైం సేవింగ్ ఈ విధంగా చేయొచ్చు. ఎగ్జామ్ మనం స్పీడ్గా రాయాలంటే కొన్ని టెక్నిక్స్ కూడా మనకు వచ్చి ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ హౌ టు కంప్యూట్ బేసిక్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ఇంటూ 30% మైనస్ 3,000. టేక్ క్యాల్సి 101 lakh ఇంటూ 30% మైనస్ 3,000. ఇట్ ఈస్ హౌ మచ్? 30,27,000. బేసిక్ ట్యాక్స్ ఈక్వల్ టు 30,27,000. అంతేనా? ఇఫ్ యూ కంప్యూట్ నార్మల్లీ ఆల్సో విల్ గెట్ సేమ్ ఆన్సర్. నౌ యాడ్ surcharge. What is the rate of surcharge? 101 lakh no అంటే more than 1 crore no. What is the rate of surcharge? 7%. Add 7%. 30,27,000 into 7% equal to 2,11,890. అంతేనా? బేసిక్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఆఫ్ 7% ఈక్వల్ టు అరౌండ్ యాడ్ చేయండి. 32,38,890. అంతేనా? 30,27,000 ప్లస్ 7%, 32,38,890. ఈ క్వశ్చన్లో మరి రిలీఫ్ వస్తుందా రాదా? ఆన్సర్ ఈజ్ ఎస్. ఆన్సర్ ఈజ్ ఎస్. మనం ఏం చెప్పుకున్నాం? ఈ లిమిట్ కంటే కొంచెం ఎగస్ట్రా ఉన్నప్పుడు 1 crore కంటే జస్ట్ ఎంత ఎగస్ట్రా ఉంది మన క్వశ్చన్లో? 101 lakh అన్నాను అంటే 1 crore కంటే జస్ట్ 1 lakh ఎగస్ట్రా ఉంది. రిలీఫ్ వస్తుందా అంటే ఎస్. ఇదే క్వశ్చన్లో ఈ పైసే 110 lakhs రిలీఫ్ వస్తుందా అంటే రాదు. ఈ పైసే 120 lakhs రిలీఫ్ వస్తుందా అంటే రాదు. ఆ బేస్ కంటే కొంచెం ఎగస్ట్రా ఉన్నప్పుడు రిలీఫ్ వస్తుందా అంటే ఎస్. ఈ క్వశ్చన్లో రిలీఫ్ వస్తుందా అంటే 100% ఎస్. కాబట్టి వీ విల్ కంప్యూట్ నౌ మార్జినల్ రిలీఫ్. మార్జినల్ రిలీఫ్. హౌ టు కంప్యూట్ మార్జినల్ రిలీఫ్? మనకి ఈ క్వశ్చన్లో ఎంత ఇన్కమ్ ఉంది? 101 lakh ఉందా? 101 lakh ఇన్కమ్ ఉండడం వల్ల హౌ మచ్ ట్యాక్స్ యు ఆర్ పేయింగ్? యు ఆర్ పేయింగ్ బేసిక్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఆఫ్ 7% ఈక్వల్ టు 32,38,890. అంతేనా? జస్ట్ నేను ఈ స్టెప్ ఏమైతే ఉందో అది కాపీ పేస్ట్ చేశాను అంతే. యాజ్ ఆఫ్ నౌ ఏం చేయలేదు, జస్ట్ ఆ స్టెప్ కాపీ పేస్ట్ చేశాము. ఇక్కడ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సర్చార్జ్ ఆఫ్ 7%? ఈ క్వశ్చన్లో మనం సర్చార్జ్ 7% యాడ్ చేస్తున్నామా? ఎందుకు యాడ్ చేస్తున్నాము? ఎందుకంటే అవర్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 1 crore. ఇప్పుడు ఇక్కడ వచ్చే బేస్ ఎంత అంటే 1 crore. ఒకవేళ మీ ఇన్కమ్ ఈ క్వశ్చన్లో 1 crore ఉని ఉంటే గిన అప్పుడు సర్చార్జ్ పే చేసే వాళ్ళమా? చూడండి, 1 crore ఆర్ బిలో ఉన్నప్పుడు 1 crore ఉన్నా బిలో ఉన్నా 1 crore ఉన్నా బిలో ఉన్నా సర్చార్జ్ ఉంటుందంటే ఉండదు కదా. అంటే మీ ఇన్కమ్ ఒకవేళ 1 crore ఉని ఉంటే అప్పుడు బేసిక్ ట్యాక్స్ ఎలాగో పే చేసే వాళ్ళం, సర్చార్జ్ ఉంటుందా అంటే నో, 0%. 1 crore పైన వాట్ ఈస్ ద బేసిక్ ట్యాక్స్? ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ యూజ్ చేసి 1 crore పైన బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేయండి. ఎలా కంప్యూట్ చేయాలి? 1 crore ఇంటూ 30% మైనస్ 3,000. 1 crore పైన బేసిక్ ట్యాక్స్ నార్మల్గా మీరు ఎలా కంప్యూట్ చేస్తారు? అప్ టు 10,000 10%, 10,000 20,000 20%, అబౌట్ 20,000 30% అలా కంప్యూట్ చేస్తారు కదా. అలా అవసరం లేదు. ఇన్కమ్ ఇంటూ 30% చేసి మైనస్ 3,000. 1 crore ఇంటూ 30% మైనస్ 3,000 ఎంత వస్తుంది? 29,97,000 వస్తుంది. సర్చార్జ్ 0. సో 29,97,000. చెప్పండి, వాట్ ఈస్ ద ఎగస్ట్రా ఇన్కమ్? 1 lakh. వాట్ ఈస్ ఎగస్ట్రా ట్యాక్స్? 32,38,890 మైనస్ 29,97,000, 2,41,890. అంతేనా? ఇన్కమ్ ఏమో 1 lakh, ట్యాక్స్ ఏమో 2,41,890.
ఎవరైనా సరే ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎగస్ట్రా పే చేస్తారా? పే చేయరు కదా. ఇక్కడ ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎగస్ట్రా ఉంది. ఎంత ఎగస్ట్రా ఉంది? దట్ ఈస్ కాల్డ్ as what? మార్జినల్ రిలీఫ్. 1,41,890 యూ కెన్ టేక్ యాజ్ వాట్? మార్జినల్ రిలీఫ్. అది మైనస్ చేయండి. 1,41,890 అంతేనా? 1,41,890. వాట్ ఈస్ ద బ్యాలెన్స్? 32,38,890 minus 1,41,890. What is the balance? 30,97,000. 30,97,000. ఇప్పుడు ఫైనల్లీ ఈ హౌ టు యాడ్ HEC at the rate of 4% into 4% చేస్తే 1,23,880. So income tax liability equal to 32,20,880. Correct? 32,20,880. సో ఇన్ కేస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ బేసిక్ ట్యాక్స్ ఎలా కంప్యూట్ చేయొచ్చు అంటే ఇన్కమ్ ఇంటూ 30% అప్లై చేసి మైనస్ యూ కెన్ డూ 3,000. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 6. నౌ కమ్ టు ఎగ్జాంపుల్ నెంబర్ 7. ఎగ్జాంపుల్ నెంబర్ 7. ఎగ్జాంపుల్ నెంబర్ 7లో ఇన్కమ్ ఎంత తీసుకుందాం? అబౌవ్ 10 crore. అబౌవ్ 1 crore పైన ఆల్రెడీ వీ హ్యావ్ డన్ ఎగ్జాంపుల్. నౌ వీ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ ఆన్ అబౌవ్ 10 crore. If I take 11 crore, అంటే అబౌవ్ 10 crore తీసుకోవాలి కదా. If I take 11 crore, మార్జినల్ రిలీఫ్ వస్తుందా రాదా? నో. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఆ లిమిట్ కంటే ఎప్పుడైతే కొంచెం ఎగస్ట్రా ఉందో, ఇప్పుడు 10 crore కంటే కొంచెం ఎగస్ట్రా ఉన్నప్పుడు అంటే 10 crore 2 lakhs, 10 crore 3 lakhs, 10 crore 4 lakhs, 10 crore 5 lakhs ఉన్నప్పుడు యూ విల్ గెట్ మార్జినల్ రిలీఫ్. ఇఫ్ ఐ టేక్ 11 crore అనేది మోర్ దాన్ 10 crores చాలా ఎక్కువ ఉంది కదా. ఇఫ్ ఐ టేక్ 11 crore మార్జినల్ రిలీఫ్ వస్తుందా రాదా అంటే రాదు. కావాలంటే చూద్దాం ఇప్పుడు. రన్ కోఆపరేటివ్ సొసైటీ having total income 11 crore. They are asking you to compute income tax liability. ప్రతి క్వశ్చన్లో ఫస్ట్ మీరు ఏం కంప్యూట్ చేయాలి? బేసిక్ ట్యాక్స్. అవునా? నో కన్ఫ్యూజన్. ఏ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ మీరు బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేయండి. చెప్పండి ఎలా కంప్యూట్ చేయొచ్చు? జస్ట్ నౌ ఐ సెడ్ వన్ లాజిక్. ఇన్కమ్ ఇంటూ 30% మైనస్ 3,000. 11 crore 7 zeros. 11 crore ఇంటూ 30% ఎంత వస్తుంది? 3 crore 30 lakhs వస్తుంది. అంతేనా? మైనస్ 3,000. 3 crore 29,97,000 వస్తుంది. అంతేనా? ఇన్ కేస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఎలా కంప్యూట్ చేయొచ్చు బేసిక్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ఇంటూ 30% అప్లై చేసి మైనస్ 3,000 చేస్తే సరిపోతుంది. 11 crore ఇంటూ 30% చేస్తే 3 crore 30 lakhs వస్తుంది. మైనస్ 3,000 ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 crore 29,97,000 ప్లస్ సర్చార్జ్. ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉంది? అబౌవ్ 10 crore కదా. అబౌవ్ 10 crore ఉన్నప్పుడు వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? 12%. అబౌవ్ 10 crore ఉన్నప్పుడు వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? 12% ప్లస్ 12%. 39,59,640 అంతేనా? బేసిక్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఆఫ్ 12% ఈక్వల్ టు 3,69,56,640 అంతేనా? ఎప్పుడైతే మీరు సర్చార్జ్ యాడ్ చేస్తున్నారో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్? మార్జినల్ రిలీఫ్. కానీ ఈ క్వశ్చన్లో మార్జినల్ రిలీఫ్ రాదు. ఎందుకు రాదు అంటే 10 crore కంటే కొంచెం ఎగస్ట్రా ఉన్నప్పుడు అంటే 10 crore 2 lakhs, 10 crore 5 lakhs ఆ లిమిట్ కంటే కొంచెం ఎగస్ట్రా ఉన్నప్పుడు దెర్ ఈస్ పాసిబిలిటీ ఫర్
మార్జినల్ రిలీఫ్. కానీ ఇక్కడ 11 crore ఉంది, 10 crore కంటే మరీ ఎక్కువ ఉంది కాబట్టి మార్జినల్ రిలీఫ్ రాదు. లేదు సార్ కంప్యూట్ చేద్దామంటే ఎస్ విల్ కంప్యూట్, కానీ రాదు. విల్ కంప్యూట్ నౌ మైనస్ మార్జినల్ రిలీఫ్. ఎంఆర్ అంటే మార్జినల్ రిలీఫ్. మనం కంప్యూట్ చేద్దాం. ఈ క్వశ్చన్లో వాట్ ఈస్ అవర్ ఇన్కమ్? 11 crore. జస్ట్ మీరు ఏం చేయాలి, ఈ స్టెప్ ఏమైతే ఉందో యూ హ్యావ్ టు కాపీ పేస్ట్ కదా, అవునా? బేసిక్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఆఫ్ 12% ఈక్వల్ టు 3,69,56,640. అంతేనా? 3,69,56,640. జస్ట్ అది కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సర్చార్జ్ ఆఫ్ 12%? ఈ క్వశ్చన్లో మనం 12% ఎందుకు పే చేస్తున్నాము? ఎందుకంటే మన ఇన్కమ్ మోర్ దాన్ 10 crore ఉంది కాబట్టి. ఇక్కడ వాట్ ఈస్ ద బేస్ యూ టు టేక్ నౌ? 10 crore. ఇదే ఇక్కడ వస్తుంది అంతే. మన ఇన్కమ్ ఒకవేళ 10 crore ఉని ఉంటే అప్పుడు సర్చార్జ్ ఉండేది కానీ 12% కాదు 7 ఉండేది. 10 crore ఉని ఉంటే మన ఇన్కమ్ బేసిక్ ట్యాక్స్ ఎలాగో పే చేయాలి, సర్చార్జ్ కూడా ఉంటుంది కానీ జస్ట్ హౌ టు పే అట్ ద రేట్ ఆఫ్ 7%. తక్కువ చెప్పండి బై యూజింగ్ దట్ లాజిక్. 10 crore పైన వాట్ ఈస్ ద బేసిక్ ట్యాక్స్? 10 crore ఇంటూ 30% మైనస్ 3,000. 10 crore ఇంటూ 30% 3 crore వస్తుంది, అంతేనా? 3 crore. 10 crore ఇంటూ 30% 3 crore వస్తుంది, అంతేనా? మైనస్ 3,000. 2 crore 97 lakh, సారీ 2 crore 99,97,000 వస్తుంది. అండ్ సర్చార్జ్ 7% ఇంటూ 7%. 2 crore సారీ ఎంతది? 20,99,790, అంతేనా? ఆ రెండు యాడ్ చేయండి. $3 crore 20,96,790 కరెక్టేనా? చేసి ఆ రెండు యాడ్ చేసాము. అంటే ఇన్ కేస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ కొంచెం క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాట్ ఈస్ ఎక్స్ట్రా ఇన్కమ్? 1 crore. వాట్ ఈస్ ఎక్స్ట్రా ట్యాక్స్? ఎక్స్ట్రా ట్యాక్స్ 48,59,850. ఇన్కమ్ ఎంత ఉంది? 1 crore. ట్యాక్స్ ఎంత ఉంది? జస్ట్ 48,59,850 ఉంది. ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉందా? లేదు కదా. కాబట్టి ఈ క్వశ్చన్లో రిలీఫ్ ఈక్వల్ టు 0. ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎక్స్ట్రా ఉంటేనే ఆ ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ యూ విల్ గెట్ యాస్ రిలీఫ్. ఇక్కడ లేదు కాబట్టి రిలీఫ్ ఈక్వల్ టు 0. అంటే ఫ్రమ్ దిస్ వాట్ యు అండర్స్టూడ్, ఆ లిమిట్ కంటే మరీ ఎక్స్ట్రా ఉన్నప్పుడు ట్యాక్స్ రిలీఫ్ రాదు మనకి. చూడండి ఇక్కడ మనకు బేస్ ఎంత అంటే 10 crore. రిలీఫ్ ఎప్పుడు వచ్చే మనకు పాసిబిలిటీ ఉంది? 10 crore కంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్నప్పుడు, అంటే 10 crore 2 lakhs, 10 crore 10 lakhs అలా ఉన్నప్పుడు దర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ మార్జినల్ రిలీఫ్. లైక్ 11 crore ఉంది అంటే 10 crore కంటే మరీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్లో మనకి రిలీఫ్ రాదు, అవునా? హెన్స్ ప్రూవ్డా? ఎస్. వాట్ ఈస్ ద బ్యాలెన్స్? 3 crore 69,56,640. Now add HEC at the rate of 4%. 3 crore 69,56,640. 3 crore 69,56,640 into 4% వేస్తే 14,78,265.6. ఈ రెండు యాడ్ చేస్తే 3 crore 69,56,640 ఎంత వస్తుంది? 3 crore 84,34,905.6, అంతేనా? కానీ లాస్ట్లో మనకి డెసిమల్స్ ఉండకూడదు కాబట్టి ఈ ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ డెసిమల్స్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు రౌండ్ అప్.
యాజ్ పర్ సెక్షన్ 288 ఏనా బీనా బి. టోటల్ ఇన్కమ్ డెసిమల్స్లో ఉంటే ఏ, ట్యాక్స్ డెసిమల్స్లో ఉంటే బి. యాజ్ పర్ సెక్షన్ 288 బి. ఇట్ ఈస్ ఈక్వల్ టు 3,84,34,909. లాస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ 5 అంటే 5 ఆర్ అబవ్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు రౌండ్ అప్ టు నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 10. ఇట్ విల్ బి 910. ఓకేనా. డోంట్ సీ డెసిమల్ యూ హ్యావ్ టు సీ లాస్ట్ డిజిట్ 5 అని అబవ్ అని ఉంటే యూ హ్యావ్ టు రౌండ్ అప్ టు నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 10 కదా. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 3,84,34,910. It is in case of cooperative society. Okay, 2 rates 7 ఒకటి 12 ఒకటి. అబవ్ 1 crore ఉంటే 7, అబవ్ 10 crore ఉంటే 12%. Now come to Roman number 3. థర్డ్ కేస్. రోమన్ నెంబర్ 1లో మనకి ఎవరు కవర్ అయ్యారు? ఇండివిజువల్, హెచ్విఎఫ్, ఏఓపి, బిఓఐ, ఎజేపి. రోమన్ నెంబర్ 2లో ఎవరు కవర్ అయ్యారు? కోఆపరేటివ్ సొసైటీ. నౌ కమ్ టు రోమన్ నెంబర్ 3. రోమన్ నెంబర్ 3, రోమన్ నెంబర్ 4 చాలా సింపుల్గా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. రోమన్ నెంబర్ 3 పార్ట్నర్షిప్ ఫర్మ్, ఎల్ఎల్పి అండ్ లోకల్ అథారిటీ. పార్ట్నర్షిప్ ఫర్మ్, ఎల్ఎల్పి అండ్ లోకల్ అథారిటీ. టెల్ మీ, వీళ్ళకి వాట్ ఈస్ ద నార్మల్ బేసిక్ ట్యాక్స్ రేట్? 30%. పార్ట్నర్షిప్ ఫర్మ్కి, ఎల్ఎల్పికి, లోకల్ అథారిటీకి స్లాబ్ రేట్స్ కాదు, సింపుల్ ప్లాంట్ రేట్ 30%. అవునా? జస్ట్ టోటల్ ఇన్కమ్ ఇంటూ 30%. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నార్మల్ ట్యాక్స్ రేట్ 30%. మరి వీళ్ళకి సర్చార్జ్ రేట్స్ ఎలా ఉంటాయి? వెరీ సింపుల్. ఇఫ్ టోటల్ ఇన్కమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 crore లోపు ఉంటే వాళ్ళకు సర్చార్జ్ ఉండదు. నో నీడ్ టు పే సర్చార్జ్, 0%. ఇఫ్ టోటల్ ఇన్కమ్ మోర్ దాన్ 1 crore ఉంటే దే హ్యావ్ టు పే అట్ ద రేట్ ఆఫ్ 12%. అంతే. 1 crore లోపు ఉంటే 0, అబవ్ 1 crore ఉంటే 12%. మల్టిపుల్ రేట్స్లే వీళ్ళకి. వెరీ సింపుల్. నార్మల్ ట్యాక్స్ రేట్ కూడా చాలా ఈజీ, ఇన్కమ్ ఇంటూ 30%. అండ్ వీళ్ళకు సర్చార్జ్ కూడా జస్ట్ 1 రేటే. లెస్ దాన్ 1 crore ఉంటే 0, అబవ్ 1 crore ఉంటే 12%. ఆన్ దిస్ we will do one example. Example number 8. Example number 8. PQR and associates అని ఉంటే జనరల్ ఇట్ ఈస్ పార్ట్నర్షిప్ ఫర్మ్. If there is limited, it is called as company. If there is INC incorporation, it is called as foreign company. PQR and associates is a partnership firm. టోటల్ ఇన్కమ్ చెప్పండి, ఎంత తీసుకోవాలి మనం? అబవ్ 1 crore తీసుకోవాలి. ఎందుకంటే 1 crore లోపు ఉంటే ఎలాగో నో సర్చార్జ్ కదా, we will take above 1 crore. చెప్పండి, జస్ట్ నో ఇస్ దట్ వన్ లాజిక్. 1 crore కంటే కొంచెం ఎగస్ట్రా ఉంది అనుకోండి, లైక్ 1 crore 1 lakh, 1 crore 2 lakh, 1 crore 3 lakh, there is possibility for marginal relief. అదే 1 crore కంటే మరీ ఎగస్ట్రా ఉంది అనుకోండి, ఇఫ్ ఐ సే ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టేక్ 1 crore 20 lakhs, ఉంటుంది రిలీఫ్? ఉండదు. అంటే ఎగ్జామ్లో మనం రిలీఫ్ గురించి ఎప్పుడు ఆలోచించాలంటే ఆ లిమిట్ కంటే కొంచెం ఎగస్ట్రా ఉన్నప్పుడు, 1 crore 1 lakh, 1 crore 2 lakhs ఉన్నప్పుడు there is possibility for relief. అదే ఎగ్జాంపుల్ ఇఫ్ దే గివ్ 1 crore 20 lakhs, 1 crore 30 lakhs, అప్పుడు రిలీఫ్ రాదు. ఓకే, టోటల్ విల్ టేక్ 101 lakh, 1 crore 1 lakh, 101 lakh, 101 lakh అన్న 1 crore 1 lakh అన్న సేమ్. ఇక రిలీఫ్ ఉంటుందా? 100% ఎస్. ఎందుకంటే 1 crore కంటే జస్ట్ 1 lakh ఎక్స్ట్రా ఉంది. 101 lakh అంటే 1 crore కంటే జస్ట్ 1 lakh ఎక్స్ట్రా ఉంది కాబట్టి దర్ ఈస్ రిలీఫ్. వాట్ ఈస్ ద ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ అనేది క్వశ్చన్. కమ్ టు ఆన్సర్. ఏ క్వశ్చన్లో అయినా సరే ఫస్ట్ మీరు ఏం కంప్యూట్ చేయాలి? బేసిక్ ట్యాక్స్. అవునా? ఎస్ ఆర్ నో? ఎస్. హౌ టు కంప్యూట్ బేసిక్ ట్యాక్స్? ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్, వాట్ ఈస్ ద బేసిక్ ట్యాక్స్ రేట్? 30% కదా, జస్ట్ ఇన్కమ్ ఇంటూ 30%. 101 lakh ఇంటూ 30% ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 101 lakh ఇంటూ 30% ఈక్వల్ టు ఎంత వస్తుంది? 30,30,000 వస్తుంది. అవునా?
అంతేనా? గుర్తున్నాయా? ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫరం LLP లోకల్ అథారిటీ వాట్ ఈస్ ద నార్మల్ ట్యాక్స్ రేట్? 30%. వీళ్ళకు స్లాబ్ రేట్స్ కాదు, ఫ్లాట్ రేట్ ఆఫ్ 30%. నౌ యాడ్ surcharge. What is the rate of surcharge? Above 1 crore, what is the rate of surcharge? 12%. 30,30,000 into 12% equal to ఎంత వస్తుంది మనకి? అది 3,63,600. Basic tax plus surcharge 12% equal to how much? $33,93,600. అంతేనా? 33,93,600. ఎప్పుడైతే మనం సర్చార్జ్ యాడ్ చేస్తున్నామో దెన్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ మార్జినల్ రిలీఫ్ మైనస్ మార్జినల్ రిలీఫ్. ఈ క్వశ్చన్లో రిలీఫ్ ఉంటుందా అంటే డెఫినెట్లీ ఎస్. ఎందుకంటే 1 crore కంటే కొంచెం ఎగస్ట్రా ఉన్నప్పుడు రిలీఫ్ వస్తుంది కదా. ఇక్కడ ఎంత ఉంది? జస్ట్ 101 lakh ఉంది. 101 lakh అంటే 1 crore కంటే ఎంత ఎగస్ట్రా ఉన్నట్టు? జస్ట్ 1 lakh ఎగస్ట్రా ఉంది. రిలీఫ్ వస్తుందా అంటే రాదు. సారీ, వస్తుంది. ఇదే ఇఫ్ ఐ సే హియర్ 120 lakhs వస్తుందా అంటే రాదు. అండర్స్టూడా? 101 lakh అంటే 1 crore కంటే జస్ట్ 1 lakh ఎగస్ట్రా ఉంది కాబట్టి రిలీఫ్ వస్తుందా అంటే డెఫినెట్లీ ఎస్. అదే ఇఫ్ ఐ సే 120 lakhs, 130 lakhs, 140 lakhs రిలీఫ్ వస్తుందా అంటే రాదు. మైనస్ మార్జినల్ రిలీఫ్ కంప్లీట్ చేద్దామా? మార్జినల్ రిలీఫ్ క్వశ్చన్ ఇన్కమ్ ఎంత ఉంది? 101 lakh ఉంది. యు ఆర్ పేయింగ్ ట్యాక్స్ ఆఫ్ హౌ మచ్? ఇది కాల్కులేట్ చేయండి. బేసిక్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఆఫ్ 12% ఈక్వల్ టు 33,93,600. కరెక్టా? ఇక్కడ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సర్చార్జ్ ఆఫ్ 12%? ఈ క్వశ్చన్లో మనం ఎందుకు 12% సర్చార్జ్ పే చేస్తున్నాము? ఎందుకంటే మన ఇన్కమ్ మోర్ దాన్ 1 crore ఉంది కాబట్టి. కాబట్టి ఇక్కడ బేస్ ఈజ్ 1 crore. అంతే కదా. ఇక్కడ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సర్చార్జ్ ఆఫ్ 12%? బికాస్ అవర్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 1 crore. కాబట్టి ఇక్కడ బేస్ ఈజ్ 1 crore. మీ ఇన్కమ్ ఒకవేళ 1 crore ఉని ఉంటే లేదా 1 crore బిలో ఉన్నా సరే, అంటే 1 crore ఉన్నా బిలో ఉన్నా, 1 crore ఉన్నా బిలో ఉన్నా, అప్పుడు బేసిక్ ట్యాక్స్ ఎలాగో పే చేసేవాళ్ళం. సర్చార్జ్ ఉంటుందా అంటే ఉండదు, 0%. 1 crore దాటితేనే కదా హౌ టు పే సర్చార్జ్ ఆఫ్ 12%. 1 crore దాటితేనే హౌ టు పే సర్చార్జ్ ఆఫ్ 12%. అదే మీ ఇన్కమ్ 1 crore ఉన్నా బిలో ఉన్నా సరే అప్పుడు యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ సర్చార్జ్ కదా. అవునా? 1 crore దాటితేనే చూడండి, మోర్ దాన్ 1 crore, 1 crore దాటితేనే హౌ టు పే సర్చార్జ్ ఆఫ్ 12%. అదే మీ ఇన్కమ్ 1 crore ఉని ఉంటే యూ కెన్ పే ఓన్లీ బేసిక్ ట్యాక్స్, నో నీడ్ టు పే సర్చార్జ్. టెల్ మీ 1 crore పైన వాట్ ఈస్ ద బేసిక్ ట్యాక్స్? ఇది పార్ట్నర్షిప్ ఫర్మ్ కదా. పార్ట్నర్షిప్ ఫర్మ్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ బేసిక్ ట్యాక్స్? 30%. ఇట్ ఈస్ ఈక్వల్ టు 30 lakhs. సర్చార్జ్ 0. ఇట్ ఈస్ ఈక్వల్ టు 30 lakhs. వాట్ ఈస్ ఎక్స్ట్రా ఇన్కమ్? 1 lakh. ఎక్స్ట్రా ట్యాక్స్ 3,93,600. ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎంత ఎక్స్ట్రా ఉంది? దట్ ఈస్ ఈక్వల్ టు రిలీఫ్ 2,93,600. ఐ సెడ్ నో. ఈ క్వశ్చన్ రిలీఫ్ గ్యారంటీగా ఉంటుందని చెప్పాను కదా, అది మీరు కూడా చెప్పచ్చు. మైనస్ 2,93,600 మైనస్ చేస్తే వాట్ ఈస్ ద బ్యాలెన్స్? 31 lakh. Now finally don't forget to add HEC at the rate of 4% into 4% to 1,24,000. So income tax liability equal to 32,24,000. అంతేనా? ఇదే క్వశ్చన్లో ఒకవేళ నేను 120 lakhs చెప్పి ఉంటే అప్పుడు వస్తుంది రిలీఫ్? రాదు. 130 lakhs చెప్తే రాదు. 102 lakhs చెప్తే ఎస్. 110 lakhs చెప్తే నో. అంటే 1 crore కంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్నప్పుడు రిలీఫ్ వస్తుంది. It is about partnership firm, LLP and local authority. Now come to last one, Roman number 4. Roman number 4.
రోమన్ నెంబర్ 1లో ఎవరెవరు కవర్ అయ్యారు మనకి? ఇండివిజువల్, హెచ్బిఎఫ్, ఏఓపి, బిఓఐ, ఎస్ఐపి. రోమన్ నెంబర్ 2లో కోఆపరేటివ్ సొసైటీ. రోమన్ నెంబర్ 3లో పార్ట్నర్షిప్ ఫర్ ఎల్ఎల్పి అండ్ లోకల్ అథారిటీ. కమ్ టు రోమన్ నెంబర్ 4. వాట్ ఇస్ రోమన్ నెంబర్ 4? కంపెనీ. ఫస్ట్ we will go to domestic company. డొమెస్టిక్ కంపెనీకి ట్యాక్స్ రేట్స్ గుర్తున్నాయా? 25%, సమ్ టైమ్స్ ఏమో 30%. అవునా? డొమెస్టిక్ కంపెనీకి లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము, డొమెస్టిక్ కంపెనీకి సమ్ టైమ్స్ 25%, సమ్ టైమ్స్ 30%. టర్న్ ఓవర్ గిన లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 400 crores ఉంటే 25%, టర్న్ ఓవర్ గిన మోర్ దెన్ 400 crores ఉంటే 30%. అవునా? టర్న్ ఓవర్ ఆఫ్ విచ్ ఇయర్? 23 టర్న్ ఓవర్. 2023 టర్న్ ఓవర్ గిన లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 400 crores ఉంటే 25%, మోర్ దాన్ 400 crores ఉంటే 30%. అవి నార్మల్ ట్యాక్స్ రేట్స్. మరి వీళ్ళకి వాట్ ఆర్ ద సర్చార్జ్ రేట్స్? ఇఫ్ టోటల్ ఇన్కమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 crore, 0%, సర్చార్జ్ ఈక్వల్ టు 0%. ఇఫ్ టోటల్ ఇన్కమ్ more than 1 crore, less than or equal to 10 crore, then rate is 7%. If total income is more than 10 crore, then rate is 12%. సేమ్ రేట్స్ ఎక్కడో ఆల్రెడీ మనకు వచ్చినట్టు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ సేమ్ రేట్స్ 0, 7, 12. అప్ టు 1 crore 0, 1 to 10 crore 7, మోర్ దాన్ 10 crore 12%. సేమ్ రేట్స్ ఆల్రెడీ మనకు వచ్చాయి. ఎస్, cooperative society, in case of cooperative society also up to 1 crore 0, 1 to 10 crore 7, more than 10 crore 12. Avuna? On this we will do an example. Next one, foreign company. On that we will do an example. That's it for today's class. Example number 9. Example number 9. Example number 9. Infosys Limited is domestic company. Infosys Limited is domestic company. If there is limited, it is called as domestic company. If there is INC, incorporation, it is called as foreign company generally. Okay. Total income 102 lakhs I am taking. చూడండి, 1 crore కంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 1 crore 2 lakhs అంటే 1 crore కంటే జస్ట్ 2 lakhs I am taking extra. If I take 1 crore 10 lakhs, 1 crore 20 lakhs, అప్పుడు రిలీఫ్ రాదు. I am taking 102 lakhs అంటే 1 crore 2 lakhs. వాట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ? ఇక్కడ ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలా మనకి? ఎస్, డొమెస్టిక్ కంపెనీకి వాట్ ఈస్ ద నార్మల్ ట్యాక్స్ రేటు? సమ్ టైమ్స్ 25%, సమ్ టైమ్స్ 30%. కాబట్టి we need turnover of 23.24. If turnover of 23.24 is is 300 crore. అందరు టక్కున బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేయండి. హౌ టు కంప్యూట్ బేసిక్ ట్యాక్స్? డొమెస్టిక్ కంపెనీకి వాట్ ఈస్ ద రేట్? 25% లేదా 30% కదా. ఇక్కడ 25%, 30%. టర్న్ ఓవర్ ఎంత ఉంది? 300 crores ఉంది. అంటే టర్న్ ఓవర్ లెస్ దాన్ 400 crores ఉంది. టర్న్ ఓవర్ కానీ లెస్ దాన్ 400 crores ఉంటే వాట్ ఈస్ ద రేట్? 25% కదా. ఎస్ ఆర్ నో? మోర్ దాన్ 400 crores ఉంటే ఏమో 30%, లెస్ దాన్ 400 crores ఉంటే ఏమో 25%. సో 102 lakhs into 25%. 102 lakhs into 25%. ఎంత వస్తుంది? 25,50,000 ప్లస్ సర్చార్జ్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? 7% కదా. 7% into 7% ఎంత వస్తుంది? 1,78,500. So what is the basic tax
and surcharge of 7% total. $27,28,500. కరెక్టా? ఎనీబడి ఈ క్వశ్చన్లో మనకి రిలీఫ్ ఉంటుందా ఉండదా? రిలీఫ్ ఉంటుందా ఉండదా? ఎస్ నోనా? ఆన్సర్ ఈజ్ ఎస్. ఎందుకంటే మన ఇన్కమ్ ఎంత ఉంది? 1 or 2 lakhs ఉంది. అంటే 1 crore కంటే జస్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉంది, కాబట్టి రిలీఫ్ ఉంటుందా అంటే ఎస్. అదే ఇఫ్ ఐ సే ఇయర్ 110 lakhs, నో. ఇఫ్ ఐ సే 120 lakhs, అప్పుడు ఆన్సర్ ఈజ్ నో. అంటే లిమిట్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్నప్పుడు రిలీఫ్ ఉంటుందా అంటే ఎస్. కాబట్టి we will compute marginal relief. ఈ క్వశ్చన్లో వాట్ ఈస్ యువర్ ఇన్కమ్? 1 or 2 lakhs కదా. మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఈ స్టెప్ ఏమైతే ఉందో ఇది కాపీ పేస్ట్ చేయాలి. బేసిక్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఆఫ్ 7% ఈక్వల్ టు 27,28,500. కరెక్టా? ఇక్కడ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సర్చార్జ్ ఆఫ్ 7%? బికాస్ అవర్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 1 crore. కాబట్టి ఇక్కడ బేస్ ఏంటి ఇప్పుడు? 1 crore. మీ ఇన్కమ్ 1 crore ఉని ఉంటే, అంతేనా? 1 crore ఉని ఉంటే చూడండి, ఇక్కడ 1 crore ఉన్నా బిలో ఉన్నా సరే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? 0%. అంటే ఇక్కడ మనం ఎందుకు 7 పే చేస్తున్నాము? ఇన్కమ్ 1 crore దాటడం వల్ల. అదే 1 crore లేదా బిలో ఉని ఉంటే గిన యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ సర్చార్జ్ నో. సో 1 crore ఉని ఉంటే గిన బేసిక్ ట్యాక్స్ ఎలాగో పే చేయాలి, సర్చార్జ్ నో నీడ్ టు పే. 1 crore పైన వాట్ ఈస్ ద బేసిక్ ట్యాక్స్ రేట్? 25% కదా. 25%. 1 crore into 25% equal to how much? 25 lakhs. Surcharge 0. It is equal to 25 lakhs. What is extra income? 2 lakhs. Extra tax 2,28,500. Income kante tax ఎంత extra ఉంది? 28,500. That is equal to relief. చెప్పాను రిలీఫ్ ఉంటుందని. బేస్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్నప్పుడు రిలీఫ్ ఉంటుంది. 28,500 మైనస్ చేస్తే what is the balance? 27 lakh. 27 lakh. Now for that, without forgetting, you have to add HEC 4%. 27 lakhs into 4% equal to 1,08,000 chinas. Income tax liability equal to 28,08,000. 28,08,000. ఓకే, మీరు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ట్రై చేయొచ్చు. మోర్ దాన్ 10 crore తీసుకొని ఒక ఎగ్జాంపుల్ చేయండి. 10 crore 5 lakhs అలా తీసుకొని ఒక ఎగ్జాంపుల్ చేయండి. 10 crore కంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, అప్పుడు విల్ గెట్ రిలీఫ్. మరీ ఎక్కువ ఉంది అనుకోండి, ఇఫ్ యూ టేక్ 11 crore, ఇఫ్ యూ టేక్ 10 crore 50 lakhs, రిలీఫ్ రాదు. ఓకేనా? యూ కెన్ ట్రై వన్ ఎగ్జాంపుల్. నౌ కమ్ టు లాస్ట్ వన్. వాట్ ఈస్ దట్? బి. ఏ డొమెస్టిక్ కంపెనీ, బి వచ్చేసి ఫారెన్ కంపెనీ. ఫారెన్ కంపెనీ. ఫారెన్ కంపెనీకి వాట్ ఈస్ ద నార్మల్ ట్యాక్స్ రేట్? నార్మల్ ట్యాక్స్ రేట్ 35% కదా. గుర్తుందా? లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం క్లియర్గా విత్ మెనీ ఎగ్జాంపుల్స్. ఫారెన్ కంపెనీకి వాట్ ఈస్ ద నార్మల్ ట్యాక్స్ రేట్? 35%. మరి వాట్ అబౌట్ సర్చార్జ్ రేట్స్? ఇఫ్ టోటల్ ఇన్కమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 crore ఉంటే అప్పుడు వాళ్ళకి సర్చార్జ్ ఉండదు. నో నీడ్ టు పే సర్చార్జ్, 0%. టోటల్ ఇన్కమ్ 1 crore to 10 crore ఉంటే దే హ్యావ్ టు పే సర్చార్జ్ ఆఫ్ జస్ట్ 2%. If it is more than 10 crore, they have to pay surcharge of 5%. 0 to 5. వీళ్ళకు surcharge rates are very less because already they are paying tax rate of 35%. అంటే ఆల్రెడీ దే ఆర్ పేయింగ్ నార్మల్ ట్యాక్స్ ఆఫ్ 35% కాబట్టి వీళ్ళకు సర్చార్జ్ రేట్స్ ఆర్ వెరీ లెస్, 0 to 5. డొమెస్టిక్ కంపెనీకి మనం దీనిపైన ఎగ్జాంపుల్ చేసాం కదా, అవునా కదా? డొమెస్టిక్ కంపెనీకి దీనిపైన ఎగ్జాంపుల్ చేసాం. Now foreign కంపెనీకి we will do example on this. అంటే ఇన్కమ్ we will take more than 10 crore. Last example for today's class. Example number 10. Example number 10.
డే ఐఎన్సి, డే ఐఎన్సి అంటే ఇన్కార్పొరేషన్ ఈజ్ ఏ ఫారెన్ కంపెనీ. ఇఫ్ దెర్ ఈస్ ఐఎన్సి, ఇట్ ఈస్ ఫారెన్ కంపెనీ. టోటల్ ఇన్కమ్ I will take more than 10 crore. I will take 10 crore 50 lakhs. ఎనీబడి ఇన్ ద క్లాస్ ఇక్కడ రిలీఫ్ ఉంటుందా ఉండదా? డెఫినెట్లీ నో. ఎందుకంటే 10 crore కంటే కొంచెం ఎక్స్ట్రా ఉందనుకోండి, 10 crore 5 lakhs, 10 crore 10 lakhs ఉందనుకోండి, అప్పుడు దెర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ రిలీఫ్. కానీ ఇక్కడ ఐ టుక్ 10 crore 50 lakhs అంటే 10 crore కంటే 50 lakhs ఎక్స్ట్రా ఉంది, రిలీఫ్ ఉంటుందా అంటే ఉండదు. అసలు రిలీఫ్ గురించి మనం థింక్ చేయడం అవసరం లేదు. మనకు కావాలంటే మీ క్లారిటీ కోసం మీకు ఏమైనా డౌట్ ఉంటే మనం చేద్దాం, కానీ ఈ క్వశ్చన్ రిలీఫ్ ఉంటుందంటే ఉండదు. ఓకే, ఫస్ట్ మీరు ఏం కంప్యూట్ చేయాలి? బేసిక్ ట్యాక్స్. ఫారెన్ కంపెనీకి వాట్ ఈస్ ద బేసిక్ ట్యాక్స్ రేట్? 35%. సో 10 crore 50 lakhs ఇంటూ 35% ఎంత వస్తుంది? 10 crore 50 lakhs ఇంటూ 35% ఎంత వస్తుంది? 3 crore 67 lakh 50,000 అంతేనా? ప్లస్ సర్చార్జ్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? అబౌవ్ 10 crore ఉంది కాబట్టి వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సర్చార్జ్? 5%. సర్చార్జ్ at the rate of 5% equal to 18,37,500 వస్తుంది. సో బేసిక్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఆఫ్ 5% ఈక్వల్ టు 3,85,87,500 అంతేనా? ఇప్పుడు రిలీఫ్ వస్తుందా రాదా అంటే డెఫినెట్లీ రాదు. ఎందుకంటే 10 crore కంటే చాలా ఎగస్ట్రా ఉంది. వీ టుక్ 10 crore 50 lakhs అంటే 10 crore కంటే 50 lakhs ఎగస్ట్రా ఉంది. అంత ఎగస్ట్రా ఉన్నప్పుడు రిలీఫ్ రాదు. అంటే మీరు ఎగ్జామ్లో స్ట్రైట్ అవే యూ కెన్ యాడ్ హెచ్ఈసి. నో నీడ్ టు డూ రిలీఫ్, యూ కెన్ యాడ్ స్ట్రైట్ అవే హెచ్ఈసి. జస్ట్ ఫర్ క్లారిటీ, అంటే మీకు డౌట్ ఉంటుంది వస్తుందా రాదా అని, కాబట్టి నేను చేస్తున్నాను. మైనస్ మార్జినల్ రిలీఫ్ కంప్యూట్ చేద్దామా? ఎస్. ఈ క్వశ్చన్లో మీ ఇన్కమ్ ఎంత ఉంది? 10 crore 50 lakhs. 10 crore 50 lakhs. జస్ట్ మీరు ఈ స్టెప్ ఏమైతే ఉందో అది కాపీ పేస్ట్ చేయండి. బేసిక్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఆఫ్ 5% ఈక్వల్ టు 3 crore 85 lakh 87,500. అవునా? Here, what is the reason for surcharge of 5%? Because our income is more than 10 crore. కాబట్టి ఇక్కడ base is now 10 crore. మీ ఇన్కమ్ 10 crore ఉని ఉంటే అప్పుడు సర్చార్జ్ ఉండేది కానీ నాట్ 5%, ఓన్లీ 2%. అంటే మీ ఇన్కమ్ 10 crore ఉని ఉంటే బేసిక్ ట్యాక్స్ ఎలాగో పే చేసే వాళ్ళం, సర్చార్జ్ కూడా ఉంటుంది కానీ జస్ట్ 2%. చెప్పండి, 10 crore పైన వాట్ ఈస్ బేసిక్ ట్యాక్స్? What is the rate of basic tax in case of foreign company? 35%. 10 crore into 35%, 3.5 crore. Surcharge 2%, 3.5 crore, 3 crore 50 lakhs. 3 crore 50 lakhs into 2% ఎంత వస్తుంది? 7 lakhs. కరెక్టేనా? 7 lakhs ఏనా? 7 lakhs కదా? ఎస్, అంతే కదా. 3 crore 50 lakhs into 2% 7 lakhs వస్తుంది. మొత్తం ఎంత అడిగి? 3 crore 57 lakhs. 3 crore 57 lakhs. What is extra income? 50 lakhs. Extra tax 28,87,500. చెప్పండి, ఇన్కమ్ కంటే ట్యాక్స్ ఎక్స్ట్రా ఉందా? లేదు కదా. సో రిలీఫ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. ఎగ్జామ్లో మీరు చేయని అవసరం లేదు. బేస్ కంటే మరీ ఎక్స్ట్రా ఉన్నప్పుడు రిలీఫ్ రాదు. ఇక్కడ వాట్ ఈస్ ద బేస్? 10 crore. వీ టుక్ 10 crore 50 lakhs. అంత 50 lakhs ఎక్స్ట్రా ఉంది. అంత ఎక్స్ట్రా ఉన్నప్పుడు రిలీఫ్ రాదు. What is the balance? 3 crore 85 lakh 87,500. Add HEC 4%. 3 crore 85 lakh 87,500 into 4%. ఎంత వస్తుంది? 15 lakh
43,500 వస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఈక్వల్ టు 4,1,31,000. చూడండి, మీరే ఆలోచించండి. ఇన్కమ్ ఎంత ఉంది? 10 crore 50 lakhs ఉంది. దే హ్యావ్ టు పే ట్యాక్స్ ఆఫ్ 4 crore. అంటే ఈ ఫారెన్ కంపెనీకి 10.5 crore ఇన్కమ్ ఉంటే వాళ్ళు ఎంత ట్యాక్స్ పే చేయాలి? 4 crores ట్యాక్స్ పే చేయాలి. వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ 10.5 crore, దాంట్లో వాళ్ళకు 4 crores గవర్నమెంట్ ట్యాక్సే పే చేయాలి. టూ హెవీగా. అందుకే ఇండియాలో చాలా మంది దట్ ట్రైయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ట్యాక్స్. మీరేం చేయాలంటే, ఇంకా మీలో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒక్కసారి తర్వాత ఈ ఎగ్జాంపుల్స్ అన్ని నీట్గా అబ్జర్వ్ చేయండి. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మనం లాస్ట్ క్లాస్లో ట్యాక్స్ రేట్ చెప్పుకున్నాము, ఓల్డ్ ట్యాక్స్ రేట్ చెప్పుకున్నాము. ఆన్ దట్ వీ హ్యావ్ డన్ 12 ఎగ్జాంపుల్స్. అండ్ in today's class we have discussed surcharge rates. On this also we have done 10 examples. Next class lo we will see new tax rates. We will see new tax rates and on that surcharge rates. Remember, as of now we have completed old tax rates on that surcharge rates. Tarvata we will discuss new tax rates and then on new tax rates we will discuss surcharge rates. Okay, then we will meet in next class. Take care. Bye bye.